దాటిపోయెదవా, నరకాగ్నిగుండము చేరెదవా. నరకాగ్నిగుండము చేరెదవా. ఎలాగు సహింతువు, ఎంతెంతగానో ప్రలాపింతువు. ఎలాగు సహింతువు, ఎంతెంతగానో ప్రలాపింతువు. ఇప్పుడైన నమ్మమో ప్రభు యేసుని, పరలోకము నిన్ను చేర్చును. ఇప్పుడైన నమ్మమో ప్రభు యేసుని, పరలోకము నిన్ను చేర్చును. కల్వరిలో నీ కోసమే బలియాయను యేసు ప్రభు. కల్వరిలో నీ కోసమే బలియాయను యేసు ప్రభు. కనులార వీక్షించవా, మనసార యోచించవా. కనులార వీక్షించవా, మనసార యోచించవా. నిలువెల్ల శ్రమ నుండి విలపించెను, తప్పించి కనుమూసెను. నిలువెల్ల శ్రమ నుండి విలపించెను, తప్పించి కనుమూసెను. కల్వరిలో నీ కోసమే బలియాయను యేసు ప్రభు. మంచిది. పాట పాడి వినిపించిన సహోదరులకు సంఘపక్షాన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. సమయంలో పాటలు ఇంతటితో ముగించబడ్డాయి. మనము దేవుని వాక్యములోనికి వెళ్దాం. వాక్యం కొరకు మన మధ్యలో ఉన్న కనమర్లపూడి వచ్చిన ఇర్మియా గారు, దేవుని సేవకులు, వారు వచ్చి వాక్యం కొరకు ప్రార్థన చేస్తారు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. చేరి వచ్చిన సహోదరి సహోదరులందరికీ ప్రభు నామములో నా హృదయపూర్వక వందనాలు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడివైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన పాదాలకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవా. ప్రభువా, మరిదిగో వీణమెల్ల గ్రామాన్ని ప్రేమించి ఈ గ్రామంలోని స్వరక్తిని సంపాదించిన సంఘాన్ని బట్టి నీకు స్తోత్రాలు. సంఘము నిరీక్షించి అయా ఆశించి ప్రార్థించిన రీతిగా ఈరోజు రేపు ఎల్లుండు 3 దినముల సభలో మీకు మహిమకరముగా జరిగించి అనేకులు ఆత్మరక్షణ పొందుటకు కూడా కృప చేయించండి. ఈ రోజు నుంచి ప్రారంభమునైనా ఈ సభలను అయా ప్రభువా, ఈ సభల ద్వారా సంఘము క్షేమాభివృద్ధి పొందుటకు సంఘ సరిహద్దులు విశాలపరిచి సంఘంలో నూతనాత్మల దయచేయమని, ఈ గ్రామానికి నైనా ఈ సంఘం ద్వారా సువార్త అందిస్తున్న దాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఇక్కడ వారి దినాల్లో ఉన్నాం ప్రభువా. అనేకులు కూడా నైనా ఈ సభల ద్వారా నైనా ఈ వాక్యం విని మారు మనసు పాప క్షమాపణ పొంది అయినా
నీ రాజ్య వారసులవుట కృప చూపించమని, ఈ సభలకు మీరు నాయనా ప్రభువా నియమించిన దైవజనులను కూడా నీ ఆత్మతో నింపమని, పాటలు పాడేవారు తండ్రి, వాద్యాలు వాయించేవారు ప్రభువా, అలాగే నడిపించే అధ్యక్షులు అందరిని కూడా మీ స్వాధీనంలో ఉంచుకొని నీ నామ మహిమ ఘనత కొరకు ఈ సభలను జరిగించమని, సమస్త వాతావరణం కూడా మీ స్వాధీనంలో ఉంచుకొని అయా పెద్దలను పరిచారకులను మీరు దీవించండి. ఇక్కడ నిలిచి పనిచేస్తున్న మీ దాసుడు నా యుద్ధ విజనుల కుటుంబాన్ని కూడా మీరు ఆశీర్వదించి దీవించమని, ఈ సభల నిమిత్తం అనేకులు కూడా వచ్చి నాయనా ప్రభువా ఆత్మీయ మేలులు ఆశీర్వాదాలు పొందుటకు కూడా కృప చూపించమని, మా ప్రాణనాథుడు నీ ముద్దు కుమారుడు మా విమోచకుడైన యేసుక్రీస్తు వారి అమూల్యమైన పరిశుద్ధమైన నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమెన్. సమయం ఇచ్చిన అధ్యక్షుల వారికి వందనాలు. మంచిది. ప్రార్థించిన దేవుని దాసులకు సంఘపక్షాన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ సమయంలో మన మధ్యలో దేవుని వాక్యాన్ని అందించడానికి మరి వినుకొండ ప్రాంతం నుండి వచ్చిన మరి దేవుని సేవకులు ఎలీషన్న మన మధ్యలో ఉన్నారు. వారు దేవుని వాక్యాన్ని అందిస్తారు. శ్రద్ధగా దేవుని వాక్యం విందాం. ప్రభు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవునికి స్తోత్రం. స్థానిక సంఘానికి అందరికీ, అలాగే పేరు నుండి వచ్చిన దైవజనులు పెద్దలు కూడా నాంజలిస్తున్నాం. నాకు చెప్పారు లేదా అడిగి మరీ చెప్పించుకుంటా. దేవునికి వాక్యం చదువుకున్నాం. వాస్తవానికి సమయం నాది కాదు, అన్న సమయం నా కోసం కేటాయించారు. దేవుని మాటలు చదువుకుందాం. కూర్చున్న మనమేమి దూరంలో ఆలకించే ప్రియులు కూడా ఈ మాటలు వినాలని మనం చేస్తున్నాం. లూకా సువార్త 12వ అధ్యాయం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి లూకా సువార్త 12వ అధ్యాయం 16 నుండి చదువుతున్నాను. మీరు కూడా తీసుకోండి. మీలో చాలామందికి తెలిసిన వాక్య భాగం ఇది, అయినా చదువుకొని ధ్యానం చేద్దాం. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు, గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని, నేను ఎలాగూ చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని, నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరములకు స్థిరమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుము అని చెప్పుకొందును అనుకొనెను. అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణము వెదకుచున్నారు, నీవు సిద్ధపరచినవి ఎవని వగునని అతనితో చెప్పాను. అలాగే 21 చదువుదాం. దేవునిలా ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకున్నవాడు అలాగుననే ఉండునని చెప్పాను. ప్రార్థన చేద్దాం. మీరు కూడా మీ మనసులో నా కొరకు ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాను. మహిమగల దేవా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మీ నిత్యమైన ప్రణాళికలో ఈ ఇనిబెళ్ళ గ్రామంలో నీ స్వరక్తం ఇచ్చి సంపాదించిన క్రిస్టియన్ అసెంబ్లీని బట్టి, పరిశుద్ధులను బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభా, నీ పిల్లలు కొన్ని దినాలుగా ప్రార్థన చేసి మరి ఈ రాత్రి మొదటి కూడికతో రేపు పగలు మధ్యాహ్నం రాత్రి అరితికి ఎల్లుండి పగలు మధ్యాహ్నం రాత్రి జరగవలసిన కూడికలు సభలకై స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇంతవరకు గాన పరిచర్లో మీరు మహిమ పొందారు. కొద్ది నిమిషాలు నీ మాటలు మాకు అందించండి. అలాగే నా తదుపరి మాట్లాడే మీ దీన దాసుని కూడా మీ శిలువ చాట మరుగు చేసి అవసరమైన తలంపులు మాకు అనుగ్రహించమని యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. వాక్యానికి వెళ్ళక మునుపు ఒక చిన్న జరిగిన సంఘటన జ్ఞాపకం చేసి వాక్య ఛానల్కి వెళదాం. ఆఫ్రికాలో జరిగిన
సంఘటన. ఏ దేశంలో? మనం ఉన్నది ఇండియాలో. నేను చెప్పే సంఘటన ఎక్కడ? ఆఫ్రికాలో జరిగిన సంఘటన. ఒక వజ్రాల వ్యాపారి తన పని మీద వెళ్తూ ఉన్నాడు. తన ప్రయాణం అడవుల గుండా కొండల గుండా ప్రయాణం చేసి తాను వెళ్ళాల్సిన గమ్యస్థానం చేరాలి. కారులో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. చాలా దూరం ప్రయాణం చేయాలి. సాయంత్రం అవుతుంది. ఒక నట్టని అడవిలో కారు ఆగిపోయింది. అది పల్లె టౌన్ కాదు కదా, మెకానిక్లు దొరికే పరిస్థితి కూడా కాదు, అంత అడవి. కారు పక్కన పెట్టేశాడు. ఏం చేస్తాడు? ఎవరైనా సహాయం చేస్తే దాకా అట్లా ఉండాలి నిర్ణయించుకొని ఆ చిట్టడవిలో సరే అలా కొంత దూరం వెళదాం, ఎవరైనా కనపడతారేమో అనుకొని అలా నడుచుకుంటూ కొంత దూరం వెళ్ళగానే ఒక వ్యక్తి దేవుని వాక్యమైన బైబిల్ చదువుతూ కనబడ్డాడు. ఏం చదువుతాను చెప్పండి? అడుగుతుంటాను, ఎందుకంటే నేను పెద్దను, సేవకులను పరిచయం చేశారు. కానీ నేను చాలా కాలం ఇక్కడ ఈ పూర్లో హై స్కూల్ ఇంగ్లీష్ బోధించాను. ప్రస్తుతం నేను ఏనుపాలెంలో కూడా హై స్కూల్ ఇంగ్లీష్ బోధిస్తున్నాను. వినండి, అడుగుతుంటా కాబట్టి చెప్తా ఉండండి. అన్న అడుగుతాడు అనుకోబాకండి. సరే, అతను ఏం చదువుతున్నాడు? బైబిల్ చదువుతూ ఉన్నాడు. ఇతనికి చాలా ఆశ్చర్యం అనిపించింది. ఇలా ఇంగ్లీష్లో అడిగాడు, వై ఆర్ యు మ్యాన్ రీడింగ్ దట్ బుక్? ఇట్ ఈస్ నాట్ సూటబుల్ ఫర్ టుడేస్. నువ్వెందుకు ఆ పుస్తకం చదువుతున్నావు? అది ఈ దినాలకు పనికి రాదు. చక్కగా చెప్పాడు తమ్ముడు. ఇట్ ఈస్ అవుట్డేటెడ్. అది ఎప్పుడుదో జరిగిన సంగతులు నువ్వెందుకు చదువుతున్నావు ఇప్పుడు అంటే, తెలుసు ఆఫ్రికా అంటేనే అక్కడ నీగ్రోస్ నల్లగా బొగ్గుగా నలుగుంటారు వాళ్ళు. అంటే ఆ ప్రాంతాన్ని బట్టి వాళ్ళు అలా ఉన్నారు. అతను ఒకటే చెప్పాడు, ఏం మాట్లాడలేదు. కానీ నాతో వస్తావా, నీకు దేవుణ్ణి చూపిస్తానన్నాడు. ఇతడు ఎథీస్ట్, అంటే ఈ వజ్రాల వ్యాపారి దేవుణ్ణి నమ్మడు, ఏదీ నమ్మడు. కోటీశ్వరుడు కదా, డబ్బు ఉంది కాబట్టి ఏదీ నమ్మడు. అలా తను బైబిల్ చదువుతూ ఉంటే ప్రశ్నించాడు కదా. వెంటనే చెప్పాడు ఆ వ్యక్తి, నువ్వు నాతో కూడా వస్తావా, నీకు దేవుణ్ణి ఏం చూపిస్తా అన్నాడు. చెప్పరేంటి? సరే అని ఇంకా అది అప్పటికే చిట్టాడివి ప్రారంభం, అది రోడ్డు. ఇంకా లోపల తీసుకెళ్తున్నాడు. దాదాపు 1 కిలోమీటరు 2 కిలోమీటర్లు తీసుకెళ్తా ఉన్నాడు. వెళ్తూ ఉన్నాడు. ముందు ఆ వ్యక్తి, తర్వాత ఈ వజ్రాల వ్యాపారి వెళ్తూ ఉన్నాడు. కొందరు వెళ్ళిన తర్వాత 1 కిలోమీటర్ లోపల అడవిలోకి ఒక స్థలంలో డబ్బుల కట్టలు కనపడ్డాయి. చూపించాడు. ఏం చూపించాడు చెప్పండి? చెప్పరేంటి? డబ్బులు కట్టలు చూపించాడు. ఇతను అడుగుతున్నాడు, నువ్వు నాకేం చూపిస్తానన్నావు? దేవుని చూపిస్తానన్నావు, ఏంటి నాకు డబ్బులు చూపించావంటే, సరే ఇంకొంచెం రా ముందుకని ఇంకొంచెం ఒక 1/2 కిలోమీటర్ దూరం తీసుకెళ్ళాడు. అక్కడ బంగారు ఉంగరాలు, సోదరుల మెడలో ఉండే బంగారు చైన్స్, బంగారు గొలుసులు, చాలా ఖరీదైన అవన్నీ ఒక గదిలో ఉన్నాయి. చూపించాడు. వీడు అతను అడుగుతున్నాడు, ఏంటి నాకు ఇవి చూపించావు, నాకేం చూపిస్తానన్నావు? 2 అయిపోయినాయా? ఆ తర్వాత ఎగువదను చూపిన తర్వాత కొంత దూరంలో చాలామంది అస్థిపంజరాలు ఉన్నాయి కదా, ఆ పుర్రెలు అస్థిపంజరాలు కనపడతా ఉన్నాయి. ఇతనికి ఏం అర్థం కావట్లే ఈ వజ్రాల వ్యాపారికి. అప్పుడు చెప్పాడు, నీకు ఇప్పుడు అర్థమైందా? ఏంటో నేనంటే ఎవరు అనుకున్నావు? నేను ఈ మార్గంలో వెళ్ళే వారిని దోచుకొని, అంటే వాళ్ళ దగ్గర డబ్బు ఉంటే డబ్బు,
బంగారం ఉంటే బంగారం, వాళ్ళను చంపేశాను, అవి వాళ్ళ అస్థి పంజరాన్ని చూపించాడు. ఇప్పుడు చెప్పండి ఎలా ఉంటుంది అతనికి? గుండె 101 అంటారు, 101 కొట్టుకుంటుంది. అప్పుడు చెప్పాడు, నన్ను ఏ ప్రభుత్వం కూడా పట్టుకోలేకపోయింది, ఎవరు కూడా నన్ను అరెస్ట్ చేయలేకపోయారు, కానీ చాలా కాలం సాగింది నా దందా. అంటే అలా జరిగిన తర్వాత ఒకరోజు ప్రభుత్వం నన్ను అరెస్ట్ చేసింది, జైల్లో వేశారు. జైల్లో నాకు యేసు ప్రభు సువార్త చెప్పారు. నన్ను ప్రేమిస్తున్న దేవుడు, నా కోసం ప్రాణం పెట్టిన దేవుడు, ఆయన నమ్ముకుంటే మోక్షం వెళ్తానని నాకు జైల్లో సువార్త చెప్పారు. నేను యేసు ప్రభును నమ్ముకున్నాను. నేను యేసు ప్రభుని నమ్ముకోకపోతే ఈరోజు నువ్వు ఇప్పుడు ప్రాణాలతో చెప్పరేంటక్క ఉండేవాడి కాదు అని చెప్పాడు. ఈ రాత్రి వేళ ఆలోచన చేద్దాం. చాలామంది ఈ రోజుల్లో కూడా బైబిల్ అనగానే, ప్రార్థన అనగానే ముఖాలు ఇట్లా పోతున్నాయి, సోకాళ్ళు. ఎందుకంటే నేను చెప్పాక హై స్కూల్లో పనిచేస్తానని, మా పిల్లలు చదువుకుని వచ్చినప్పుడు చూస్తే సర్టిఫికెట్లో రాస్తారు క్రిస్టియన్ అనే మాట కనబడదు. క్షమించండి, నేను విమర్శించుకొని చెప్పట్లా, ఉన్నమాట చెప్పాను. నేను హై స్కూల్ ఇక్కడ పనిచేసినప్పుడు ఈ పూర్లో 6 సంవత్సరాలు పనిచేశాను. ట్రాన్స్ఫర్ మీద తిరిగట్టు వెళ్ళిపోయాను. ఆ రోజు నాకు మా హెచ్ఎం గారు ఉన్నారు, ఆ రోజుల్లో మేడం గారు. అప్లికేషన్ రాస్తా ఉన్నా మేము. ఒక బ్రదర్ వచ్చాడు. బ్రదర్ మా బాబు 6th క్లాస్ తీసుకొచ్చాడు. క్రిస్టియన్ అని రాయమన్నాడు. నా గుండె ఆగిపోయింది. ఏ రాయమన్నాడు అంటే ఎస్సీ కాదు, అర్థమవుతా నా భాష. అప్పుడు చెప్పాడు, నేను ప్రభుని నమ్ముకున్నాను, అంటే నేను దేవుని సేవకుడిని, కాబట్టి మా పిల్లలకు నేను రాస్తున్నాను. చెప్పరేంటి? ఈ రాత్రి వేళ దేవుని వాక్యలో ఆలోచన చేద్దాం. దేవుని మహాకృపలో ఈ రాత్రి మీతో కలిసి నేను సహవాసం కొరకు వచ్చాను. వాక్యం చెప్పాను నల్లది, కానీ పెద్దలు అవకాశం ఇచ్చారు. చాలా రోజుల నుంచి సువార్త వినపడతా ఉంది. ఎందుకంటే నాకు ఈ గ్రామంతో దాదాపు 40 సంవత్సరాల నుంచి పరిచయం ఉంది. ఎందుకంటే మీ యవనస్తులు తెలియకపోవచ్చు, ఈ గ్రామంలో ముట్టూరు యేసురత్నం మాస్టర్ గారని టీచర్గా పనిచేశారు. వారి 3వ కుమార్తె 4వ కుమార్తె వీరు చదువుతున్నప్పుడు మన సంఘానికి వచ్చేవారు. నాన్నగారు సువార్త చెప్పి వారిని ప్రభువులకు నడిపించారు. అప్పటి నుంచి నాకు ఈ గ్రామంతో ఒకటి నేను చిన్నవాడిని యవనస్తుడిని పరిచయం ఉంది. వినండి, రాత్రి వేళ చాలాసార్లు దేవుని మాటలు వింటా ఉన్నాం. నాకంటే అనుభవం గల దేవుని సేవకులు, నాకంటే భారం గల దేవుని సేవకులు ఈ గ్రామంలో సువార్త అందించారు. తిరిగి మళ్ళీ ప్రభు మిమ్మల్ని ప్రేమించి మరొకసారి ఈ రాత్రి, రేపు రాత్రి తర్వాత చెప్పరేంటి, ఎల్లుండి 3 రాత్రులు సువార్త కూడికలు జరగబోతున్నాయి. అలాగే రేపు ఎల్లుండి పగలు విశ్వాసులకు సభలు జరగబోతున్నాయి. ఈ రాత్రి చదివిన వచనాలకు వెళ్తున్నాను నేను. నాకు సమయం చెప్పారు, ఆ సమయం లోపునే ముగిస్తాను. ప్రభు చెప్పిన ఉపమానం చదివాం కదా. ఉపమానం అంటే పరలోక భావాన్ని తెలిపే ఒక సందేశాన్ని ప్రభు బోధించాడు. చాలాసార్లు మీరు విని ఉంటుంది, అది విని ఉన్న సంగతులే. ఏంటంటే ఒక ధనవంతుడికి భూమి సమృద్ధిగా పండింది. అతను తర్వాత తను ఇలా అనుకున్నాడు, తన అంచనాకు మించి పంట పండింది. ఇప్పుడంతా వరేసేవాడు ఈ సంవత్సరం కాలం లేవు అనుకో చెప్తున్నాను అని వాణిజ్య పంటలు వేస్తాను కదా. ఏంటి వాణిజ్య పంటలు అంటే? మిరప, పొగాకు, అవి వాణిజ్య పంటలు. థ్యాంక్ యూ తమ్ముడా. కాబట్టి అలా ఇతను ఏమి తెలియదు, మనం ఏమేసాడు, కానీ ఇంతకు తను అంచనాకు మించి పంట వచ్చింది చేతికి. ఉబ్బి తబ్బిపోయిపోతున్నాడు. అక్కడే ఉన్నాడు బహుశా పొలంలోనే. తర్వాత ఏమనుకున్నాడు అంటే ఆ పంట సమకూర్చుకోవాలంటే ఉన్న ఇల్లు కొట్టు సరిపోవు, కాబట్టి ఇలా చేస్తాను నేను అనుకొని గొప్పవాడిని కట్టిస్తాను, అందులోకి నా ధాన్యాన్ని ఆస్తిని సమకూర్చుకుంటాను. ఆ సమకూర్చుకున్న తర్వాత ఇలా చెప్పుకుంటా అనుకున్నాడు, నా ప్రాణం ఇలా చెప్పుకుంటాను. ఏమని? అనేక సంవత్సరాలకు నీకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చిపెట్టాను, సుఖించు,
తినుము, త్రాగుము, సంతోషించుము అని చెప్పుకుంటాను అనుకుంటున్నాడు. ఇట్స్ నాట్ కంప్లీటెడ్, అయిపోలేదు అప్పటికి. ఈలోపు పైనుంచి అంటే పరలోకం నుంచి స్వరం వినబడింది. దేవుడు ఏమన్నాడు ఆ వ్యక్తిని? మళ్ళీ చెప్పండి. మన భాష చెప్పాలంటే అంటే వాడుక భాషలో, తెలుగు కూడా అది కూడా తెలుగే, కానీ మన భాష చెప్పుకోవాలంటే తెలివి తక్కువవాడా అన్నట్టు. ఇంగ్లీష్లో అయితే ఓ ఫూల్ అని వ్రాయబడింది. ఒకసారి ఆలోచన చేద్దాం, నిజంగా అయితే తెలివి తక్కువవాడేనా? ఒకసారి మనం మామూలుగా ఆలోచన చేద్దాం. కష్టపడ్డాడా కదా? కష్టపడ్డాడు లేదా? హీ వాజ్ ఎ హార్డ్ వర్కింగ్. కష్టపడకపోతే అంత పంట పండించలేడు. నాట్ ఓన్లీ హార్డ్ వర్కింగ్, హీ వాజ్ ఇండస్ట్రియస్. కష్టపడటమే కాదు, చాలా పెట్టుబడి పెట్టాడు. మూడోది, భవిష్యత్తు కోసం కూడా హీ వాజ్ ప్లానింగ్, అంటే భవిష్యత్తు గురించి కూడా ఆలోచన చేస్తూ ఉన్నాడు. హీ వాజ్ ఇంటెలిజెంట్, అంటే తెలివైన వాడు, హార్డ్ వర్కింగ్, కష్టపడేవాడు, ముందు చూపు కలిగినవాడు. కానీ దేవుడు ఏమన్నాడు ఆ వ్యక్తితోటి? అమ్మ చెప్పాలి, మీరు చెప్పాలి అక్క. ఓ ఫూల్, ఓ తెలివి తక్కువవాడు అన్నాడు. ఈ రాత్రి 3 విషయాలకి 4 విషయాల త్వరగా నేను చెప్పి ఒక సందేశాన్ని ముగిస్తాను. దేవుడు ఎందుకు ఈ వ్యక్తిని ఏమన్నాడు? 3 విషయాలు చూద్దాం. నెంబర్ 1, అతను అనుకున్నాడు, చాలా కాలం నేను బ్రతుకుతాను అనుకున్నాడు. అన్నమాట వింటున్నారు జాగ్రత్తగా? అతను అనుకుంది ఏంటి? నేను చాలా కాలం భూమి మీద జీవిస్తాను. ఈరోజు కూడా చాలామంది ఆలోచన అదే. మన గ్రామం, నేను పుట్టి పెరిగింది కూడా గ్రామంలోనే, చిన్న గ్రామం, పానకాలపాలెం అని వినుకొండ దగ్గర. అక్కడ మా అమ్మ నాన్నగారు టీచర్స్గా పనిచేశారు. మా నాన్నగారు ప్రభుత్వకి వెళ్ళిపోయారు, అమ్మగారు దాపిలో ఉన్నారు. నేను చదువుకున్న రోజుల్లో, ఇప్పుడు మీకైతే లేస్తే కరెంట్ ఉంది, మేము చదువుకున్న రోజుల్లో కరెంట్ ఎరగం. చెప్పరేంటి అలా చూస్తారేంటి? లాంతర్ చదువుకున్నాం. సరే, దేవుడు మీకు అన్ని వస్తువులు ఇచ్చాడు. ఈరోజు చాలామంది ఆలోచన ఏంటంటే, నేను చాలా కాలం బ్రతుకుతాను. ఈ రాత్రి తమ్ముడు ఆలోచన చేయి, చెల్లెమ్మ ఆలోచన చేయి. నీ జీవితం నీ చేతిలో లేదు. మనిషి అనుకుంటాడు నేను చాలా కాలం జీవిస్తాను. నో, బైబిల్ చెబుతుంది మనిషికి దేవుడు ఆయుష్కాలం పరిమితి పెట్టాడు. చూస్తారా వచ్చినాన్ని? ఒక మాట చదువుదాం, చూడండి. యోబు గ్రంథం 8వ అధ్యాయంలో అనుకుంటాను, చదువుదాం. ఆలోచనకు ఆయుష్కు దేవుడు పరిమితి పెట్టాడు. 14వ అధ్యాయం, యోబు గ్రంథం 14వ వచనం. యోబు గ్రంథం 14వ అధ్యాయం. నరుల ఆయుష్కాలము పరిమితి గలది, వారి నెలల సంఖ్య నీకు తెలియదు, నాకు తెలియదు, ఆయన తెలుసు పరలోకం దేవునికి. తమ్ముడు చెల్లెమ్మ ఆలోచన చేయి రాత్రి. ఐ డోంట్ నో వేర్ ఆర్ యు ఆర్ లిసనింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఇక్కడ కూర్చున్నావో లేక ఎక్కడి నుంచి నాకు తెలియదు, ఎక్కడి నుంచి ఉంటున్నావో. నెంబర్ 1 ఏంటి? ఎందుకు నాడు వ్యక్తి దేవుడు వెర్రివాడంటే, నేను చాలా కాలం బతికాడా? ఆ రాత్రే తన ప్రాణం దేవుడు తీసుకున్నాడు. రెండో విషయం జ్ఞాపకం చేస్తాను, తేలిగ్గా తీసుకున్నాడు. చెప్పండి, ఒకటేంటి? తను చాలా కాలం జీవిస్తాను అనుకున్నాడు, నెంబర్ 1. నెంబర్ 2, జీవితాన్ని చాలా తేలిగ్గా. జీవితం అంటే ఏం లేదు బ్రదర్, ఏం లేదండి, లెట్ us ఎంజాయ్. చదివాం కదా ఎన్నో వచనాలు. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుము. అదే ఈ రోజుల్లో చాలామందికి. సండే వచ్చింది, ఒకసారి మేము ఇట్లానే సేవలిపురం మండలంలో సువార్తకి వెళ్ళాం. ఈరోజు కూడా సువార్త చేసుకుంటూ వచ్చే కొన్ని గ్రామాలు ఇప్పటి నుంచి వచ్చే మార్గంలో. కరోనా కంటే ముందు మేము కూడా ఒకరోజు, అంటే ప్రతిసారి చేస్తుంటే ప్రతి నెలలో కూడా సేవలిపురం మండలంలో గ్రామానికి సువార్తకి వెళ్ళాం. సాయంత్రం చేసాం. చివరికి ఒక ఊరిలో మీటింగ్ జరిగించాలి పొదుగు కింద. ఇంకా అక్కడ ఆపేసే టైం, సువార్త ముగించే టైం చూసేటప్పటికి ఒక చోట చాలామంది గుమిగూడు ఉన్నారు. ఏంటని చూస్తే మందు బాబులు, చికెను, నన్ను క్షమించండి. ఈరోజు ఎవరు కూడా మరణం అంటే భయపడలేదు. ఆలోచన చేద్దాం దేవుని వాక్య ఆధారంగా. జీవితం అంటే ఏమనుకోండి, ఇతడు సుఖించుము, తినుము,
త్రాగుము కాదు. ప్రియులారా, ఆలోచన చేద్దాం. మూడో మాట జ్ఞాపం చేస్తాను. దేవుడు ఎందుకు ఈ వ్యక్తిని వెర్రివాడు అన్నాడంటే, అతడు ఈ జీవితమే శాశ్వతం అనుకున్నాడు. ఈ భూమి మీదనే జీవితం, ఈ భూమి తర్వాత ఇంకా జీవితం లేదు అనుకున్నాడు. ఆలోచన చేద్దాం దేవుని వాక్యం. రండి, 89వ కీర్తన 48వ వచనం. 89వ కీర్తన 48వ చదువుతారా? మరణమును చూడక బ్రతుకు నరుడు ఎవడు? వినండి దేవుని వాక్యం. మరణం మానవ జీవితానికి అంతం కాదు. సరే, ఆలోచన చేయండి. కూర్చున్న ప్రియులారా, ఆలోచన చేయండి. మరణం నీ జీవితానికి ఇట్స్ నాట్ ఏ ఫుల్ స్టాప్, ఇట్స్ ఓన్లీ ఏ కామా. అంటే ఏంటి? తర్వాత కూడా జీవితం, అసలైన జీవితం ఉంది ఆఫ్టర్ యువర్ డెత్. ఇది ఆలోచన చేయట్లా సాతాను నిన్ను, ఇది ఆలోచన చేయట్లా నీ శరీరం నిన్ను, ఇది ఆలోచన చేయట్లా నీలో ఉన్న నీ చుట్టూ ఉన్న ఫ్రెండ్స్. దేవుని మహాకృపలో ఈరోజు వినుకొండ స్థానిక సంఘంలో ఇద్దరు యవనస్తులకు ఆల్రెడీ కొంతమంది రక్షణ తీర్మానం చేసుకున్న బిడ్డలకు ఈరోజు ఉదయకాలం బాప్తిస్తాలు ఇచ్చి స్థానిక సంఘంలో చేర్చడం జరిగింది. నాకు ఎంత ఆనందంగా ఉందంటే, ఎందుకని యవనస్తులకు ఈరోజు ఏం కావాలి? సినిమాలు కావాలి, సెల్ ఫోన్లు కావాలి, గర్ల్ ఫ్రెండ్స్ కావాలి, బాయ్ ఫ్రెండ్స్ కావాలి, చిట్ చాటింగ్ కావాలి. సెల్ ఫోన్లో వాళ్ళ ఇష్ట ప్రకారం జీవిస్తున్నారు. నన్ను క్షమించండి మాట చెప్తున్నానని. ఉన్నమాట అంటే ఏమంటారు తెలుసా? మళ్ళీ నేను పిలవకపోయినా పర్లేదు అని రాలేను మళ్ళీ నేను. ఆలోచన చేద్దాం ప్రియులారా. నవేడేస్ స్టూడెంట్స్ కాలేజీకి పంపిస్తే వాట్ ఆర్ దే రీడింగ్? నేను ఒకసారి చెప్పిన ముందుకు వెళ్తాను. చాలా కోటీశ్వరుడు తండ్రి ఖరీదైన కాలేజీలో చేర్పించాడు. పేమెంట్ సీట్లో ఇంజనీరింగ్. ఖరీదైన కారులో తీసుకొచ్చి కాలేజీలో దింపి వెళ్ళేవాడు తండ్రి, ఏసీ కారులో. ఆ కొడుకు చేసిన ఎలగబాటు ఎలాంటిదంటే, ఫస్ట్ ఇయర్ అంటే సెమిస్టర్ అంటారు కదా, ఆ సెమిస్టర్ అయిపోయింది, రిజల్ట్ వచ్చింది, అన్ని జీరోలే. అన్నమాట అర్థమైంది? అర్థం కాలేదా? సో అన్నిట్లో ఏమొచ్చినాయి? సెమిస్టర్ ఫలితాలు వచ్చినాయి, ఎగ్జామ్స్ అయిపోయినాయి, రిజల్ట్ వచ్చింది. అన్ని ఎగ్జామ్స్లో కూడా ఏమొచ్చాయి మార్కులు? ఆలోచన చేయండి ప్రియ చెల్లెమ్మ, ప్రియ తమ్ముడు. నేను వాక్యం ముగించబోతున్నాను ఈ రాత్రి. తర్వాత సహోదరులకు కొనసాగిస్తారా మిగిలిన భాగాన్ని. జీవితం చదువుకున్నాం కదా, మరణం మాత్రమే కాదు. ఏం చదువుకున్నాం? మరణం ఖచ్చితం అందరికీ. చూస్తారా? ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం చదువుతారా? 2వ వచనం. ప్రసంగి 7వ అధ్యాయం 2వ వచనం. ప్రసంగి 7వ అధ్యాయం 2వ వచనం. పౌట కంటే పౌట మేలు ఏల అనగా. అక్కడ ఆగుదాం. ఎంతమందికి? అందరికంటే డబ్బున్న వాళ్ళకే, డబ్బు లేని వాళ్ళకేనా? చదువుకున్న వాళ్ళకేనా, చదువు రాని వాళ్ళకేనా? హైయెస్ట్ క్యాస్ట్ కావచ్చు, లోయెస్ట్ క్యాస్ట్ కావచ్చు. ఆలోచన చేద్దాం. మరణం చూడకుండా ఉండే మానవుడు చదివా ఇప్పుడు దేవుని వాక్యంలో. మరణం ముందు నువ్వు ఓడిపోయిన వ్యక్తివే. ఈ రాత్రి ఆలోచన చేస్తారా? ఉదయకాలం ఆరాధన అయిన తర్వాత నా భార్య సంగతి జ్ఞాపకం చేసింది. ఏంటంటే, తెలిసిన ఒక సోదరి, ప్రభు నమ్మిన బిడ్డే, త్రిప్రాంతకం అసెంబ్లీకి వెళ్ళే బిడ్డ, గవర్నమెంట్ నర్స్. ఆమె చెత్త కాలుస్తూ ఉందట ఇంటిదో బయట. ఆ కాల్చేటప్పుడు అనుకోకుండా అది ఏమంటారు, శానిటైజర్, దానికి ఉన్న సహజ గుణం మంట వస్తుంది. ఆమె తెలిసి చేసింది తెలియదు కానీ ఆ శానిటైజర్ అలా వేసే దూరం చేస్తుందట. కానీ అప్పటికే దానిలోంచి మంట ఏవుకు రావటం, ఒళ్ళు కాలిపోవటం, హాస్పిటల్లో ఉండటం, ప్రాణాలు కూడా కోల్పోవటం కొద్ది రోజులు జరిగిందని సోదరికి జ్ఞాపకం చేసింది. అర్థమైందా? మన జీవితం ఎంత గ్యారంటీ ఉందా నీకు?
దైవజనుడు చెప్పాడు, గుండు పిన్ను కన్నా ఉందని గ్యారెంటీ, కానీ నీ గుండెకి మాత్రం దేనికి ఉంది గ్యారెంటీ? ఎస్, నో గ్యారెంటీ ఫర్ యువర్ లైఫ్. కానీ రాత్రి సౌదరి తర్వాత వివరిస్తారు నెక్స్ట్ సందేశంలో. యేసు ప్రభు ఆత్మస్వరూపైన దేవుడు, పరలోకున్న దేవుడు ఈ లోకానికి శరీరధారిగా వచ్చాడు. ఎందుకోసమంటే చదువుతారా వచ్చినాని రండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 24 చదువుదాం. యోహాను సువార్త 5వ అధ్యాయం 24 చదువుదాం. అయ్యా, యోహాను సువార్త అన్న 5:24. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు. ఈ రాత్రి అందుకే ఈ కూటాలు, స్థానిక సంఘానికి డబ్బులు ఎక్కువై కాదు, పిల్లల భారంతో ప్రార్థన పూర్వకంగా ఏర్పాటు చేస్తారు ఈ రాత్రి కూడిక. అర్థమైందా? వచ్చినాం మళ్ళీ చదువన్నా వచ్చినాం. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము, దీని పేరే మరణానంతర జీవితం ఉంటుంది, లైఫ్ ఆఫ్టర్ డెత్. ప్రభు చెప్పాడు ఆల్రెడీ, Hebrew 9 చదివించారు. కానీ మనుషులు ఒక్కసారే మృతి ఉంది, మరణం ఉంది. ఈ రాత్రి మరణం నీ డోర్ తట్టితే నీ రానని చెప్పగలవా? నా కొడుకు పెళ్లి చేయాలా, నా కూతురు పెళ్లి చేయాలా, మనమును చూడాలి అనుకుంటే కుదురుతుందా? నో, ఇట్స్ నాట్ ఇన్ యువర్ హ్యాండ్స్. మరణం పిలిస్తేనే ఏ వయసులో ఉన్నా సరే, పండు ముసలివైనా చిన్న బిడ్డవైనా. 4 రోజుల క్రితం తెలిసిన దైవ సేవకుడు మన ఆంధ్ర నుంచి వెళ్ళి హిమాచల్ ప్రదేశ్లో ప్రభు పరిచయంలో ఉన్న దైవదాసుడు, వాళ్ళ అమ్మకు బాగాలేదు, హార్ట్ ఆపరేషన్ చేశారు. ఫోన్ చేస్తూ తమ్ముడు ఎలా ఉన్నారంటే, అన్న మంచిగా జరిగింది ఆపరేషన్, ప్రార్థన చేశారు అని చెప్తూ సిస్టర్ విషయం అడిగా. తన భార్యకు బాగలేదు, గర్భవతి కాబట్టి, కానీ ఆ చిన్న గర్భంలో బిడ్డకు ఇన్ఫెక్షన్ వచ్చింది. తమ్ముడు చెప్పాడు, అన్న బిడ్డ చనిపోయింది, కానీ ప్రభు కృపలో సిస్టర్కి ఏమీ కాలేదు. అర్థమైందా నా మాటలు? సో ఆ బిడ్డకు ఏం లేదు, గర్భంలో తన జీవితం ముగించబడింది. ఈ రాత్రి వాక్యం ముగించబోతున్నాను నేను. మనుషులు ఒక్కసారే, జన్మలు లేవు, మరో జన్మలు. పిచ్చి పిచ్చి ఆలోచన చేయబాకండి. బైబిల్ స్పష్టంగా చెబుతుంది ఏమని? ఒకే ఒక్క జన్మ. మనుషులు ఒక్కసారి మృతి పొందాలి, ఆ తర్వాత తీర్పులోకి రాకుండా అంటే చదివాం కదా. నా మాట విని ప్రభు అయిన దేవుడు ఈ లోకానికి శరీరధారిగా వచ్చాడు, ఆత్మస్వరూపిగా ఉన్నది. తన దేవుడు కుమారుడుగా ఈ లోకానికి వచ్చాడు, మానవులందరి కోసం ఆయన ప్రాణం పెట్టాడు. ఇందాక సహోదరులు పడారు కదా, కల్వరిలో ఎవరి కోసం పెట్టాడు ప్రాణం? మన కొరకే ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచాడు, మనల్ని జయించాడు. ఆయన నమ్ముకుంటే నిత్య జీవం. తీర్మానం చేసుకునేది ఆలోచన నీదే. నా ముందు 5 నిమిషాల టైం ఉంది, ఇంకో సంగతి చెప్పి ముగిస్తాను. ఒక యవనస్తుడు, చాలా కోటీశ్వరుడు, చిన్న వయసులోనే కోట్ల ఆస్తికి వారసుడయ్యాడు. అంచేత దేశాలు చూద్దామని బయలుదేరాడు. చైనా వెళ్ళాడు. చైనాలో ద గ్రేట్ వాల్ ఆఫ్ చైనా అంటారు, అంటే చైనా ఆ గోడ ప్రపంచ ప్రసిద్ధిగాంచింది, చూశాడు. ఇండియాకు వచ్చాడు, తాజ్ మహల్, అబ్బా వరల్డ్ ఫేమస్, అంటే చాలా అందమైన ఫేమస్, అంటే బ్యూటిఫుల్ చూశాడు. ఇండియాలో తాజ్ మహల్ చూశాడు. ఇట్లా బాబిలోనికి వెళ్ళాడు, హ్యాంగింగ్ వాల్స్ అంటారు, వేలాడే ఉద్యానవనాలు చూశాడు. ఇట్లా ప్రపంచంలో చాలా వింతైన చూస్తున్నాడు. ఆ తర్వాత లాస్ట్గా అమెరికాలో ఇంగ్లాండ్లోని ఒక మ్యూజియంకి వెళ్ళాడు, చాలా చూశాడు. కానీ ఒక దృశ్యం దగ్గర ఆగిపోయాడు. దాన్ని పెయింటింగ్ అంటారు, పోర్ట్రేట్ ఇంగ్లీష్లో. ఒక చిత్రం దగ్గర ఆగిపోయాడు. చూస్తూ ఉండగానే అది యేసు ప్రభు సిలువైబడిన దృశ్యం. అది ప్రభు తల మీద ముళ్ళ కిరీటం చూశాడు, ఆశ్చర్యపడ్డాడు. నేను చాలామంది రాజుల తలల మీద బంగారు కిరీటాలు చూశాను. హూ ఇస్ దిస్ మ్యాన్? ఎవరు ఈ వ్యక్తి? ఏముంది తల మీద ముళ్ళ కిరీటం ఉంది, వైట్. ఎందుకు అనుకున్నాడు. అలా చూస్తుండగా
ప్రభు 2 చేతులు మేకులు సిలువ కొట్టడం చూశాడు. వెండి బంగారాలు వజ్రాల వైద్యులతోనే చేతులు చూశాను, కానీ హూ ఇస్ దిస్ మ్యాన్, ఎవరైనా చేతులు 2 మేకులతో కొట్టబడ్డాయి. అలా చూస్తూ 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 క్రిందికి చూస్తున్నాడు. అదే ఆ సిలువ వేయబడిన దృశ్యం, అంటే ఆ పటం చూస్తుండగా అక్కడ ఒక మాట వ్రాయబడింది. ఏమంటే, నీకోసం నా ప్రాణం పెట్టాను, నా కోసం నువ్వేమి చేస్తావు. ఏం రాయబడింది నా కింద? నీకోసం నా ప్రాణం పెట్టాను, నా కోసం. అంతే. ఈ కోటీశ్వరుడని కొర్ర యవనస్తుడు అక్కడ కుప్పగూలిపోయాడు. ప్రభు తన హృదయం ఇచ్చి దేవుని బిడ్డగా మార్చబడి తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. తర్వాత కాలంలో దేవుని కొరకు అప్పగించుకొని సువార్త లేని స్థలాలలో మిషనరీగా వెళ్ళాడు. ఆయన పేరు జింజెన్ డార్ఫ్. ఈ రాత్రి ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందాం. ఈ ప్రారంభ కూడికలో ప్రభువు నీతో మాట్లాడాడు. ఎంతవరకు ఆ ధనవంతుడు అనుకున్నాడు, చాలా కాలం జీవిస్తాను అనుకున్నాడు, జీవించలేదు. ఆ ధనవంతుడు అనుకున్నాడు, జీవితం అంటే తింటము, త్రాగటం, అనుభవించడం కాదు. జీవితం విన్నాం దేవుని మాటలు. యేసు ప్రభు నిన్ను ప్రేమించాడు. నువ్వు పాపంలో చనిపోతే పాపంలో వచ్చే జీతం నిత్య అగ్నిగుండం. కానీ యేసు ప్రభు వారు నిన్ను ప్రేమించి నీకోసం సెలవులో ప్రాణం పెట్టాడు, చనిపోయి తిరిగి లేచాడు. ప్రభుకుని హృదయంలో చోటిస్తావా? తీర్మానం నీదే. ఆయన తట్టుతున్నాడు నీ హృదయం తలుపు దగ్గర. చేర్చుకుంటే చదువుకున్నాం ఇప్పుడే, ఆయన నా మాటలు విని నన్ను పంపిన విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు, మరణానంతర జీవితం, యుగయుగాలు ప్రభువుతో ఉంటావు, కరువులు ఉండవు, దుఃఖం, బాధ ఉండదు, వేదన ఉండదు. ఏది కోరుకుంటావు నీ ఇష్టం. మహిమగల దేవా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ కొన్ని మాట చెప్పడానికి నీ బిడ్డలు సంఘం ద్వారా అవకాశం ఇచ్చారు. ముద్రించండి. నా తదుపరి మాట్లాడి మీ దాసుని కూడా ఆత్మపూర్ణునిగా మీరు ఉపయోగించుకుందురని యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. నా కోసం ప్రార్థన చేయండి. మంచిది. దేవుని వాక్యాన్ని అందించిన దేవుని దాసులు ఎలీషన్నకు సంఘపక్షాన వారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మంచిది. ఈ సమయంలో మరొక చివరి వర్తమానం ఉంది. ఒక పల్లవి, ఒక చరణం మనం పాడుకున్న తర్వాత దేవుని సేవకులు మన మధ్యలో ఉన్నారు. మన మధ్యలో మరి యేసన్న ఒక కీర్తన పాడతారు. ఒక పల్లవి, ఒక చరణం. బాటసారి ఓ బాటసారి, వినవయ్య ఒక్కసారి. బాటసారి ఓ బాటసారి, వినవయ్య ఒక్కసారి. బాటసారి ఓ బాటసారి, వినవయ్య ఒక్కసారి. పయనించవ బాటసారి, బాటసారి ఓ బాటసారి, వినవయ్య ఒక్కసారి. నీ జీవిత గమ్యమెక్కడో యోచించవా మానవా, నీ జీవిత గమ్యమెక్కడో యోచించవా మానవా. అగ్ని ఆరదు, పురుగు చావదు, అగ్ని ఆరదు, పురుగు చావదు. నిత్య నరకమునకు పోవద్దురా, నిత్య నరకమునకు పోవద్దురా. యేసయ్య
ఒక్కసారి బాటసారి ఓ బాటసారి వినవయ్య ఒక్కసారి. పాట పాడి వినిపించిన సహోదరులకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ సమయంలో మనము చివరి వర్తమానంలో ఉన్నాం. మన మధ్యలో మరి మేళ్ళవాగులో పరిచర్య చేస్తూ ఉన్న స్టీఫెన్ అన్న మన మధ్యలో ఉన్నారు. వారు దేవుని వాక్యాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అన్నను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. చేరి వచ్చిన దేవుని బిడ్డలందరికీ, దేవుని సేవకులందరికీ, పరిచారకులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రాత్రి దేవాతి దేవుడు సృష్టికర్త ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్న ప్రతి మానవుని ఆయన ప్రేమించినాడు. కనుకనే మనం సజీవులుగా ఉన్నాం. రక్షించబడిన వారు ఉన్నారు, ఇంకా రక్షణ లేకుండా ఈ స్థలంలో చాలామంది కూర్చొని ఉన్నారు. అయితే మనమందరం కూడా నిన్నటి వారమే కానీ రేపటి వారము మనం కాము. దేవుని వాక్యంలో నుంచి ఒక మాటను మనం చదువుకుంటాం. దేవుని వాక్యంలో నుంచి యోహాను సువార్త మొదటి అధ్యాయము 1, 2, 3, 4 వచనాలను మనమందరం కలిపి బిగ్గరగా చదువుకుంటాం. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలముగా కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవము ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. అలాగే ఇంకో మాట కూడా మనం చదువుకుంటాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6, 7 వచనాలను మనం కలిసి బిగరగా చదువుకుంటాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6, 7 వచనాలు. ఆయన దేవుని స్వరూపమును కలిగిన వాడయండి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. దేవుని యొక్క సహాయం కొరకై రాత్రి మనము ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచి మోకరించినట్లయితే మనము ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల మా తండ్రి, జీవం గల మా నాయన, జీవాధిపతి, నీకు స్తోత్రములు వందనములు చెల్లిస్తూ ఉన్నాం. రాత్రి మీ యొక్క నీ వాత్సల్యత, నీ ప్రేమ మా ఎడల ఎడతెగగా నిలిచి ఉన్నది కనుక ప్రభువా, సంఘము నీ దాసునికి ఇచ్చిన భారము, ఈ యొక్క ప్రత్యేకమైన కూడికలు, ఈ మొదటి రాత్రి మొదటి దినములో స్వార్థ కూడిక కొరకై మమ్మల్ని అందరినీ సంసిద్ధపరుస్తూ వచ్చారు.
నాకంటే ముందుగా నీ దాసుని నిలువబెట్టుకొని వాడుకుంటూ వచ్చారు. ఈ రాత్రి మరొకసారి దేవా మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. నీ ఏర్పాట్లో ఉన్న ప్రజలను మీరు దర్శించండి. మీరు వారితో మాట్లాడే దేవుడు. తెరవబడిన ఆకాశం నుంచి నాయనా నీ మెల్లని స్వరాన్ని మీరు వినిపించండి. వినగలిగిన చెవిని, గ్రహింపగలిగిన మనస్సును, హృదయాన్ని మీరు అనుగ్రహించిన ఆయన రక్షించబడిన వారు ఆత్మీయంగా బలపరచండి. రక్షణ లేని బిడలు ఈ స్థలంలో ఉన్నవారైతేమి, దగ్గర దూరంగా ఉన్న ప్రజలు ఈ వాక్య శబ్దము ఎంతవరకైతే వెళుతుందో ప్రభా, ఇన్ని వారిలో మీ శిలువ కార్యాన్ని జరిగించి మీరే మహిమ పొందమని, అల్పుడనైనా నన్ను నీ శిలువ చాటును మరుగుపరిచి నీ ఆత్మ నడిపింపు ద్వారా మీ స్వరాన్ని వినిపించమని యేసు ప్రభు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. రాత్రి ప్రియమైన దేవుని బిడలారా, మనం చదువుకుంటూ వచ్చిన ఈ భాగములో చూడండి, కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. రాత్రి మనము జ్ఞాపకం చేసుకుంటూ వచ్చిన ఈ మాటలను మనం గుర్తు చేసుకుంటే, సర్వాధికారి, జీవం గల దేవుడు, జీవాధిపతి అయిన ప్రభువు, ఆయన ప్రేమ మానవుని ఎడల ఎంతో ఎక్కువ. ఆయన త్యాగము కూడా ఎంతో గొప్పది. మనం ఫిలిప్పీలకు రాసిన పత్రికలో చూసాం. చూడండి, ఆయన దేవుని స్వరూపమును కలిగిన వాడయండి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. కానీ చూడండి, మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపాన్ని ధరించుకొని ఆయన మహిమను విడిచి ఎక్కడికి వచ్చాడు చెప్పండి? భూలోకంలో ఉన్న పాపి అయిన మానవుని ఎత్తుక్కుంటూ ఈ లోకానికి వచ్చాడు. చూడండి, ఆయన దయగల దేవుడిగా ఉండి ఈ లోకములో పాపములో ఉన్న మానవుని ఆయన ప్రేమించాడు. చీకటిలో ఉన్న మానవుని ప్రేమించి చీకటిలో ఉన్న మానవునికి ఆయన వెలుగుగా ఈ లోకానికి దిగి వచ్చినాడండి. ఈనాడు చాలామంది ఏం చేస్తారంటే, యేసు ప్రభు వారంటే తక్కువ కులం వారి దేవుడని ఒక ముద్ర వేశారు ప్రపంచం. లోకమే ఆయనను ద్వేషిస్తూ వచ్చినది, ఆయనను దూషిస్తూ వచ్చినది. కానీ లోకము ద్వేషించిన, మనుషులు దూషించిన ప్రభు మాత్రము మన ఎడల ఆయన ప్రేమను మాత్రము వదులుకోలేదండి. అందుకనే ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమై ఉన్న దేవుడు ఈ లోకంలో మానవుని ప్రేమించాడండి. నేను 2 తలంపులు మీ మధ్యలో ఈ రాత్రి మనకు సమయం లేదు కనుక 2 మాటలు మీ మధ్యలో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ప్రియమైన వారలారా, చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 13 వచనాన్ని మనం అందరం కలిపి బిగరగా చదువుకుంటాం. కొలస్సీలకు రాసిన పత్రిక అపోస్తుడైన పౌలు మొదటి అధ్యాయము 13 వచనాన్ని మనం చదువుకుంటాం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి, మొట్టమొదటి చాలండి మనం ఈ మాటను మొట్టమొదటిగా మనం చదువుకున్న మాట, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి. ఈ మాటను మనం గుర్తించాలి. అంధకార సంబంధమైన అధికారములో ఈనాడు ఎవరున్నారు చెప్పండి? అంధకార సంబంధమైన
అధికారములో మానవుడు ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, దిక్కుదోసని స్థితిలో ఉన్నాడు. చీకట్లో తన ప్రయాణం కొనసాగిస్తూ ఉన్నాడు. గమ్యము తెలియక, గమ్యము ఎరుగక తన యొక్క జీవిత ప్రయాణాన్ని ముగించే మానవుని, ప్రియమైన వాళ్ళారా, ఆయన అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేయాలను. దేవుని వాక్యములో యోహాను సువార్త 8వ అధ్యాయము 34 వచనం ఉంది. పాపము చేయు ప్రతివాడు పాపమునకు ఏమై ఉన్నాడండి? దాసుడిగా ఉన్నాడు. ఈ పాపము భూలోకములన మానవుని ఏ రీతిగా నడిపించాలో ఆ రీతిగా నడిపిస్తూ ఉందండి. ఎవరైనా మంచిగా జీవించమంటే మానవుడు పెడత్రోన పెట్టి నా ఇష్టము, నా జీవితము, నా ఇష్టం వచ్చినట్టు జీవిస్తాను, నీకు ఎందుకని ప్రశ్నించేవాడే కానీ సమర్థించుకునేవారు లేరండి. అందుకనే మార్కు సువార్త 5వ అధ్యాయంలో గెరాసీల దేశంలో ఉన్న సేనాదయ్యమును పట్టిన ఒక వ్యక్తి ఉన్నాడండి. ఎక్కడండి? గెరాసీల దేశంలో సేనాదయ్యం పట్టిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ వ్యక్తి ఎలాంటి వాడు చెప్పండి? చదవండి, ఆ మాటను చదవండి. చూడండి, మార్కు సువార్త 5వ అధ్యాయము 1వ వచనం చూడండి. అద్దరినున్న గెరాసీల దేశమునకు వచ్చెను. ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టినవాడొకడు సమాధులలో నుండి వచ్చి ఆయనకెదురుపడెను. వాడు సమాధులలో వాసం చేసినవాడు, సంఖ్యలతోనైనను ఎవడును వాడిని బంధించలేకపోయాను. ప్రియమైన వాళ్ళారా, ఇతనిలో ఏమున్నాయి చెప్పండి? ఇతనిలో ఏమున్నాయి చెప్పండి? అనేకమైన దురాత్మలు ఉన్నాయి. చూడండి, యేసు ప్రభువారికి ఒక ఉద్దేశం ఉంది. యేసు ప్రభువారు ఆయన ప్రేమలో ఒక మానవుని రక్షించడానికి ఆయన ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. చూడండి, అలా గుంపుంటే వాక్యం చెబుతారు, అర్థమైందండి? ఇలా ఎలాగుంటుందంటే, ఒక పెద్ద కాంగ్రిగేషన్ ఉందనుకోండి, అందులో గొప్పగా వాక్యం చెప్పాలి. నేను ఒకసారి చీరాల దగ్గర జాండ్రపేటలో ఒక బ్రదర్ ఉన్నాడు, నాకు తెలిసిన ఆయనకు నేను ఫోన్ చేస్తే ఆయన అన్నాడు, బ్రదరు ఎంతమంది వస్తారా అన్నాడు. అంటే కొద్దిమందే బ్రదరు అని అన్నా. తర్వాత కానుక ఎంత ఇస్తారన్నారు. ఎంత అండి? కాంగ్రిగేషన్ ఏమో పెద్దగా ఉండాలి, గ్రౌండ్ పెద్దగా ఉండాలి, కాంగ్రిగేషన్ ఎక్కువ మంది ఉండాలంట. కానుక ఎంత ఇస్తారంటే నేను చెప్పాను, బ్రదరు నాకు దేవుడు అనుగ్రహించిన చిన్న కనుక నేను ఆ మాట చెప్పగానే ఆయన అన్నాడు, రోజుకి 5,000 కావాలండి. ఎంత కావాలండి? 5,000. ఆత్మల పట్ల భారము లేదు. మిడిమిడి జ్ఞానముతో లోక సంబంధమైన ఆశీర్వాదం కొరకు ఈనాడు పాకులాడే వారు ఉన్నారండి. యేసు ప్రభువారు మహిమను విడిచి భూలోకానికి ఆయన దిగి రాకపోతే నీకు రక్షణ వచ్చేదా? నీ పాపముల కొరకైనా సిలువ ఎక్కపోతే నీకు రక్షణ వచ్చేదా? ఈనాడు నీకు ఇచ్చిన ఘనత ఎంత గొప్పది, అది నువ్వు గుర్తు చేసుకోకుండా, ప్రియమైన వాళ్ళారా, చూడండి, యేసు ప్రభువారు ఒక్క వ్యక్తి కోసము ఎక్కడికి వెళ్ళాడండి? సమాధులలో నివాసం చేస్తున్న, అంధకార సంబంధమైన అధికారములు ఉన్న, పాపములు ఉన్న వ్యక్తి కొరకు యేసు ప్రభువారు వెళ్ళాడండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ స్థలంలో ఇంకా దేవుని ఎరుగకుండా, దేవుని నమ్మకుండా ఇంకా నువ్వు పాపములో ఉన్నావేమో, అంధకార సంబంధమైన అధికారములను బంధించబడి ఉన్నావేమో. నీ పాపము ఏదైనప్పటికీ
అది వ్యభిచారమా, తాగుడా, దొంగతనమా, నరహత్య, అనేకమైన ఏ పాపంలో నువ్వు బంధించబడినా ఈ రాత్రి ప్రభువు నీ కోసం వచ్చాడు. ప్రభువు నిన్ను దర్శించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ రాయబడుతూ వచ్చిన ఈ సేనాదేవుని బట్టిన వాడు యేసు ప్రభువారి దగ్గరికి వచ్చాడు. వాడు సంఖ్యలతో ఎవ్వరు కూడా వాడిని బంధించలేక సాధు చేయలేకపోయారు. చూడండి, ఎలాంటి ఘోరమైన పాపంలో ఉన్న మానవునందరి కోసము, గాఢాంధకారమైన చీకటిలో త్రోయబడిన మానవుని కోసము పరము నుండి భూలోకానికి ప్రభు వచ్చాడండి. అందుకనే యెషయా గ్రంథంలో 8వ అధ్యాయం 22 వారు గాఢాంధకారములోనికి తోలివేయబడినారు. పాపము మనిషిని ఎక్కడ తోలివేయబడిందండి? గాఢాంధకారంలోనికి తోలివేయబడింది. అందుకనే మానవుడు చీకట్లోనే ప్రయాణం చేస్తూ ఉంటాడు. అర్థమైందండి? ఇందాక నాకంటే ముందుగా అన్న చెప్పాడు, మేము కొన్నిసార్లు పరిచర్యకు అటు ఇటు వెళ్ళి మిడ్ నైట్ వస్తామంటే ఆ రోడ్లు పక్కన ఉన్న ఎక్కడ ఉన్నారు చెప్పండి, బ్రిడ్జీలు, చిన్న చిన్న వంతెనల మీద చిన్న టార్చ్ లైట్ వేసుకొని కూర్చొని అక్కడ మాంసం తినుకుంటూ మద్యం దాక్కుంటూ చీకట్లో ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు వాడు? చీకట్లో ఉన్నాడు. ఎందుకని? వాడు వెలుగు వద్దకు రాడు. ఎందుకంటే చీకటే వాడికి ఇష్టం. అర్థమైందండి? వెలుగు వద్దకు వెళితే వాడి బ్రతుకు బయటపడిద్దని చీకటినే ప్రేమిస్తారు. అందుకని ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ గెరాసీల దేశంలో ఉన్న ఇతనిని రక్షించడానికి యేసు ప్రభువారు వచ్చాడండి. అతడు రాత్రి పగల్లో ఏం చేస్తాడు? రాళ్ళు తీసుకొని తనకు తాను గాయపరుచుకుంటాడు, తను తాను కొట్టుకుంటా ఉంటాడు, తిండి తినడు, నిద్రపోడు. ప్రియమైన వాళ్ళారా, ఈ రాత్రి మానవుని యొక్క జీవితంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, పడుకుంటే ఎవరికైనా నిద్ర పట్టిద్దండి? పాపం ఉందనుకోండి, మనిషికి నిద్ర పట్టదండి. ఎందుకని? పాపము నిన్ను కుదురుగా ఒక స్థలములో నువ్వు నిద్రపోవడానికి అది ఇష్టపడదండి. అందుకని ఎంతోమంది చెబుతూ ఉంటారు, అన్న నిద్ర పడదన్న, పడుకుంటే నిద్ర పడదన్న అంటారు. ఎందుకని? పాపం మనసులో ఉన్నంతకాలము నిద్ర పట్టదండి. అందుకని శాంతి, సంతోషం, సమాధానములు సాదా యేసులో దొరుకున్. ఆ చేరువారికి కోరువారికి అనుగ్రహించబడన్. ఆ చేరువారికి కోరువారికి అనుగ్రహించబడన్. ప్రియమైన వాళ్ళారా, ఎవరైతే చేరుతారో, కోరుతారో దేవుడు వారికి శాంతి, సంతోషము, సమాధానాలు దేవుడు అనుగ్రహించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఒకవేళ చీకటిలోనే ఉంటావా, పాపములోనే ఉంటావా, పాపమును వలన వచ్చి జీతము మరణము, నిత్య నాశనానికి అది నడిపించేదిగా ఉన్నది. గమనించండి ప్రియమైన వాళ్ళారా, మా పెద్దనాన్నకి 2 కోట్లు డబ్బులు ఉంటాయి. ఎంత అండి? 2 కోట్లు డబ్బులు ఉంటాయి. ఏ రోజు మంచి సొక్కా వేసుకోడు, మంచి పంచె కట్టుకోడు, వడ్డీలకు డబ్బులు ఇచ్చి సంవత్సరం వడ్డీలకు తిప్పి మారుస్తూ ఉంటాడు. అర్థమైందా? యేసు ప్రభు వారి గురించి నేను ఎప్పుడైనా చెప్పాను అనుకోండి, అంటాడు, అరే నువ్వు కులం తక్కువ దేవుని నమ్ముకున్నావురా ఏమంటాడు? ఒకరోజు ఈ లోకాన్ని విడవాలి, చనిపోతే నిత్య నరకమునని నా జీవితంలో యేసు ప్రభువారిని అంగీకరించినానంటే ఆయన మా కులానికి, మా ఇంటికి ఆయన పెద్ద. అని అంటాడు, అరే మాకు సంవత్సరానికి ఒకసారి పండుగలు చేస్తారు. అంటే నిజంగా నువ్వు ఆ పనే చేయమనంటే
ప్రియమైన వాళ్ళారా, రెండో రోజు మళ్ళా కనపడ్డు. ఎందుకు చెప్పండి? నేనేమన్నా ఒకే మాట అనేది, నేను జీవం కలిగిన దేవుని నమ్మాను, నా పాపములను క్షమించిన దేవుని నమ్మాను. నీకు కోట్లు ఉండొచ్చు, నా దగ్గర అవి లేకపోవచ్చు, కానీ నేను చనిపోతే పరలోకంలో ఉంటాను, నువ్వు చనిపోతే నిత్య నాశనంలో ఉంటావని చెప్పాను. గత 2023 సంవత్సరం డిసెంబర్ 27వ తారీఖున ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు. నేను 25వ తారీఖు క్షమించండి 26వ తారీఖు నేను మా ఊరు వెళ్ళాను, కానీ మా అమ్మోళ్ళు నాకు చెప్పలేదు. తర్వాత రోజు నాకు చెప్పారు. నేను మళ్ళా తిరిగి ఆయనను కనీసం చనిపోయేటప్పుడు నా పాపాలు ఒప్పిద్దామని పోయేసరికి ఆయన చనిపోయాడు. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు చెప్పండి? ఆస్తి రక్షించిందా? ఎందుకని? ఆయన యొక్క ధనదాహము ఆయనను అంధకారంలో బంధించి తోస్తూ వచ్చింది. అందుకనే ఆయన చనిపోయి నిత్య నాశనానికి వెళ్ళాడు. ప్రియమైన వాళ్ళారా, గమనించండి, మన యొక్క జీవితంలో అంధకారములో నుంచి దేవుడు నీకు విడుదల చేయాలని ఆశపడుతున్నాడు. ఈ గరాసీల దేశంలో ఉన్న ఈ సేనాదేవుని బట్టిన వాడిని దేవుడు విడిపించడానికి ఇష్టపడ్డాడండి. చూడండి, 107వ కీర్తన 11వ వచనంలో మరణం యొక్క అధికారంలో మానవుడు ఉన్నాడండి. ఈ మరణం యొక్క అధికారంలో నుంచి దేవుడు ఎక్కడ తీసుకురావాలని ఇష్టపడ్డాడు? ఆయన యొక్క వెలుగులోకి దేవుడు తీసుకురావడానికి ఇష్టపడ్డాడు. అందుకనే చూడండి, అపోస్తుల కార్యములు 26వ అధ్యాయము 18వ వచనం చదవండి అమ్మ. 26:18 చదవండి. మధ్యలో నుంచి చదవండి. చీకటిలో నుండి వెలుగులోనికి సాతాను అధికారం నుండి దేవుని వైపునకు తిరిగి నా యందలి విశ్వాసం చేత పాప క్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందినట్లు వారి కన్నులు తెరుచుటకై నేను నిన్ను వారి వద్దకు పంపాను. పరలోకపు తండ్రి ఎక్కడికి పంపాడండి? సాతాను చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారం నుండి దేవుని వైపునకు తిప్పటానికి పరలోకపు తండ్రి తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించాడండి. మానవునికి దేవునికి మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు నరుడు. ప్రియమైన వాళ్ళారా, ఈ సానా దేవుని బట్టిన వ్యక్తిని ఎలాగైతే వెతుక్కుంటూ అతని వద్దకు వెళుతూ వచ్చాడు. ప్రియమైన వాళ్ళారా, ఈ రాత్రి నిన్ను కూడా అలాగానే వెతుక్కుంటూ మన మధ్యకు వచ్చాడండి. ఈ మాటలు నీ కొరకు వినిపిస్తున్నాడంటే నిన్ను ప్రేమించినాడు గనకనే ఆయన ప్రేమ నీ ఎడల ఎల్లడి చేస్తూ వచ్చాడు. ప్రియమైన వాళ్ళారా, ఆయన కలువరి శిలువలో 2024 సంవత్సరాల క్రితము ఈ లోకానికి వచ్చి 33.5 తన యవ్వన ప్రాయములో ఆయన ఏం చేశాడండి? నీ కొరకు కలువరి శిలువలో ప్రాణం పెడుతూ వచ్చాడండి. నీ కొరకు తన రక్తమంతా గారుస్తూ వచ్చాడు. నీ అపరాధములు, నీ పాపములను క్షమించి సాతాను యొక్క అధికారములో నుండి దేవుని యొక్క అధికారములోనికి, దేవుని వైపు నేను తిప్పటానికి ఆయన ఇష్టపడుతూ వచ్చాడు. అందుకని ఈ రాత్రి ప్రియమైన వాళ్ళారా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము చూడండి, 7వ వచనం చదవండి. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియయందు ఆయన రక్తం వలన మనకు విమోచనమనగా మన అపరాధములకు క్షమాపణ ఆయన కలిగి ఉన్నది. ప్రియమైన వాళ్ళారా, గమనించండి, ఆ ప్రియయందు ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన రక్తం వలన మనకు విమోచన, సాతాను యొక్క అధికారములో నుండి నీకు విడుదల ఇవ్వటానికి దేవుడు ఆశపడుతున్నాడు. యేసు ప్రభువారు ఈ రాత్రిని ప్రేమించి తన మాటను వెల్లడి చేస్తున్నాడు. సేనాదేయం పట్టినోడు దగ్గరికి వెళ్ళినాడు. అతన్ని ఏం చేశాడండి? యేసు ప్రభువారు బాగు చేసినాడు. ఎవ్వరి వల్ల కాలేదు అతన్ని బాగు చేయడానికి, కానీ సృష్టికర్త అయిన దేవుని వలనే, సృష్టికర్త అయిన ప్రభువు ద్వారానే అతడు విడుదల పొందినాడు. అక్కడ గద్దించినాడు,
విలవిలలాడి పందుల మందలోకి వెళ్ళిపోతూ వచ్చింది. అపవాది యొక్క సైన్యము. ప్రియమైన వాళ్ళారా, మనం గమనిస్తే ఈ రాత్రి నువ్వు ఏ బంధకములో ఉన్నావో, ఏ బంధకాలలో నుండి బంధించబడి విడుదల లేక విలవిలలాడిపోతూ ఉన్నావేమో, ఒక్కసారి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొద్దకు నువ్వు వస్తే నీ పాపములను ఆయన క్షమిస్తాడండి. అర్థమైందని కొంతమంది ఎలా ఉంటారంటే దొంగ మారు మనసు పొందుతారు. ఎలా పొందుతారు చెప్పండి? దొంగ మారు మనసు. మా దగ్గరికి ఒక బ్రదర్ వచ్చాడు. అతని పేరు యేసుబాబు. ఏ బాబు అండి? యేసుబాబు. అర్థమైందా? మన దగ్గరకు వచ్చి ఒకరోజు మా మందిరం ఎదురే బ్రాందీ షాపు. ఎక్కడ అండి? మందిరం ఎదుటే బ్రాందీ షాపు. ఆ బ్రాందీ షాపులోకి వెళ్ళి తాగి బయటికి రాగానే నాకు కనపడ్డాడు. నేను చూశాను. సరే, అప్పుడు అడగటం బాగోదు, కానీ తర్వాత ఒకసారి అడిగే, ఇట్లా చేయటం ఎంతవరకు కరెక్టు? దేవుడు నీ కరోనా టైంలో నేను బ్రతికించాడని నువ్వే సాక్ష్యం చెప్పావు. దేవుడు నీకు రక్షణ ఇవ్వాలని, దేవుని యొక్క రాజ్యంలో చేర్చుకోవాలని నేను ఎంతగా దేవుడు ప్రేమిస్తుండే, నువ్వు అంతగా పాపం చేస్తావు ఏంటంటే, ఇక అప్పటి నుంచి మందిరం రావటము మానేశాడు. ఒకరోజు నేను కారంపూడి వెళ్తా ఉంటే, నేను బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళాను. తిరిగి రాగానే సెల్ మర్చిపోయి తిరిగి రాగానే వస్తా ఉంటే మందిరం ముందుగానే కొంచెం అవతల సిగరెట్ తాగుతా ఉన్నాడు. అది చూసి ఇట్లా వెనక పెట్టుకున్నాడు. ప్రియమైన వాళ్ళారా, మనుషులను ఒకవేళ కళ్ళు కప్పొచ్చు, కానీ దేవుని కళ్ళు కప్పుతారని మీరు ఎవరైనా? ఇలాంటి వారికి ఎలాంటి వారు బాప్తిస్మం? మన బ్రదరంలో కానీ ఎబ్రోను సహవాసంలో కానీ కొన్ని సంవత్సరాలు వారిని పరీక్షించి రక్షణ పొందితేనే బాప్తిస్మం ఇస్తారు. మీ ఊర్లోనే ఆ ఊరు చివరి ఒకటి ఉందండి మందిరం. అర్థమైందా నేను చెప్పిన మాట? అక్కడికి తీసుకెళ్ళి బాప్తిస్మం ఇస్తారు. ప్రతిరోజు మందిరంలో తాగుతాడు. శుక్రవారం మేము గృహాల్లో ఉపవాస ప్రార్థన పెడితే అతని ప్రార్థన ఎలా ఉండదు? ప్రభువా, తాగుబోతులు మార్చాయా, నువ్వు తాగి నువ్వు ప్రార్థన చేసి ఎవడింటారా నీ ప్రార్థన? చూడండి, మనుషుడు సాతాను ఎక్కడ బంధించాడు? మందిరంలో ఉండి దేవుని నమ్మినానని మోసపోతూ ప్రియమైన వాళ్ళారా నష్టపరిచేవాడిగా ఉన్నాడు. ఈనాడు భ్రమపరిచే ఆత్మలు వచ్చాయి. భ్రమపరిచే సేవకులు లోకంలోనికి బయలుదేరారు మనుషుని ఆత్మలు నష్టం చేయటానికి. నిన్ను ప్రేమించిన దేవుడు, నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు సిలువను గురించిన వార్త ఎవరైనా ప్రకటిస్తారండి? వాళ్ళ వెనక బ్యాక్గ్రౌండ్ ఏముంటుంది? మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నామంటారు, కానీ అందులో ఏముండదండి? సిలువ ఉండదు. దీవించు, ఆస్వాదించు, ఇదే మనకి ఏముండదండి? దీవించు, ఆస్వాదించు. ఎట్లా వెళ్తావు పరలోకానికి? శత్రువు చూడండి, అంధకార సంబంధమైన అధికారం నుండి దేవుడు విడుదల చేయాలంటే చూడండి, పాపములో మనిషిని బంధించినాడండి. ఇక ఆ మనిషి రక్షణ పొందుతాడండి. నేను చెప్పిన వ్యక్తి జీవితంలో ఎక్కడ పొందుతాడో గుర్తుపెట్టుకోండి, పొందాడండి. అది నిజమైన మారు మనసు, పశ్చాత్తాపం ఏంటంటే చూడండి, అతడు చూడండి ఆ మాట చూడండి, మార్క్సు వార్త 5వ అధ్యాయము, మార్క్సు వార్త 5వ అధ్యాయము చూడండి 8వ వచనం చదవండి. ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ ఈ మనుషుని విడిచిపోమని వానితో చెప్పాను, మరియు ఆయన నీ పేరేమని వాడిని అడగగా వాడు నా పేరు సేన, ఏలైనగా మేము అనేకులమని చెప్పి. ఇక్కడ చూడండి ఆ కింద మాట చూడండి, 15వ వచనం చూడండి. జనులు జరిగినది చూడవెళ్ళి యేసునొద్దకు వచ్చి సేన అను దయ్యములు పట్టిన వాడు బట్టలు ధరించుకొని స్వస్థసిద్ధుడై కూర్చున్నాడు చూసి భయపడరే. ఎలా ఉన్నాడంటండి? స్వస్థసిద్ధుడై మంచి వస్త్రాలను ధరించుకొని ఎక్కడ కూర్చున్నాడండి? ప్రభు పాదాల దగ్గర కూర్చున్నాడు. ఊర్లో ఎవరు బాగు చేయలేదండి. బంధువులు కానీ, స్నేహితులు కానీ, ఇరుగు పొరుగు వాళ్ళు, తోడుబుట్టు వాళ్ళు ఎవరు అతను సాధుపరచలేదు. కానీ
జీవం కలిగిన దేవుడు, వెలుగైన దేవుడు, పాపుల రక్షకుడు యేసుక్రీస్తు వారు మాత్రమే ఈ సేనాదేవం పట్టిన వాడిని బాగు చేసినాడండి. మొట్టమొదటిగా ఈ రాత్రి నీ పాపములు నీవు ఒప్పుకున్న ఎడల ఆయన ఎలాంటి వాడు చెప్పండి? నమ్మదగిన వాడు. సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయడానికి దేవుడు ఇష్టపడుతూ వచ్చాడు. ఒక్కసారి నీ మనస్సాక్షి మీద ఒక్కసారి చేయి వేసుకొని ఈ రాత్రి నువ్వు చనిపోతే దేవుని రాజ్యంలో ఉంటావని ఒకసారి పరీక్షించుకోండి. రేపు మంది కాదు, నిన్నటి వారమే పాపంలోని చనిపోతే నిత్య నరకం ఉన్నదండి. ఆ నరకం నువ్వు తప్పించాలంటే, దేవుని రాజ్యంలో చేరాలంటే యేసుక్రీస్తు వారిని నువ్వు నమ్ము. నీ పాపమును ఆయన క్షమించి నీ సమస్త దుర్నీతి నుండి మనను పవిత్రులుగా చేస్తాడు. రెండో మాటగా చూద్దాం రండి. రెండో మాటగా కొలస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము చూడండి, 13వ వచనం చూడండి. కొలస్సీలకు రాసిన పత్రిక 13వ రెండో విడుదల చేసిన తర్వాత తాను ప్రేమించి తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను. రెండవదిగా ప్రియమైన వాళ్ళారా, రక్షించబడిన వారిని ఎవరికి చేశాడు? తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశారు. రక్షించబడిన ఈ యొక్క గెరాసీల దేశంలో ఉన్న వ్యక్తి ఎక్కడ కూర్చున్నాడు చెప్పండి? యేసు ప్రభు వారి యొక్క పాదాల దగ్గర కూర్చున్నాడు. రెండవదిగా మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే, రక్షించబడిన మానవుని దేవుని కుమారుని సహవాసానికి దేవుడు పిలిచాడు. ఎందుకు పిలిచాడండి? కుమారుని సహవాసానికి పిలిచాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 9వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం. మన ప్రభు అయిన యేసుక్రీస్తును తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ఈనాడు మన సహవాసం ఎవరితో చెప్పండి? ఈనాడు మన సహవాసం ఎవరితో ఉంటుంది చెప్పండి? కుక్కలు పెంచుకునే వాళ్ళు ఉన్నారు కొంతమంది, అర్థమైందా? పిల్లులు పెంచుకునేవారు ఉన్నారు కొంతమంది. ఒక ఊర్లో ఒక ఆమంట పందిని పెంచుకున్నాడు. విచిత్రమా కాదండి చెప్పండి? పందిని పెంచుకోవడమేనా దరిద్రం? కాకపోతే పందిని పెంచుకొని ఆమె యవనస్తురాలు, ఆమెకి వివాహం కుదిరితే ఆమె అన్నదంట, ఇదిగో చూడండి, నేను పెళ్లి చేసుకోవాలంటే ఈ పందిని కూడా నా మొగుడే సాకాలన్నదంట. ఎవరు సాకాలా చెప్పండి? ఇట్లాంటి టెంగరోళ్ళు లేరండి చాలామంది. పందులు సావాసమా, పిల్లులు సావాసమా? నరసరాపేటలో మేము పనస తోటలో ఒకసారి ఒక ఆమెను గుంట పునుగులు వేసుకునింది. పిల్లి ఆమె అమ్మడే తిరుగుతూ ఉంటుంది. ఆమె రోజుకి 1/2 లీటర్ పాలు కొంటే 1/2 లీటర్ పిల్లికే పోసిద్దంట. ఆమె సంపాదన దేనికి ఖర్చు పెడతామని? పిల్లికి సావా? ఈనాడు తాగుబోతుల సావాసం కలిగి ఉంటున్నారు. అలానే వ్యర్థమైన టీవీల దగ్గర సావాసాన్ని కలిగి ఉంటున్నారు. ప్రియమైన వాళ్ళారా, ఆయన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా ఆయన మనం చేశాడు. ఈ వ్యక్తి ఎక్కడికి వెళ్ళాడంటే స్వస్థ సిద్ధుడై ఎక్కడ కూర్చున్నాడు? ప్రభు పాదాల దగ్గర కూర్చున్నాడు. రక్షించబడిన మనము దైవికంగా ఆత్మీయంగా దేవుని యొక్క ఉన్నతమైన స్థితిలో మనం ఉండాలంటే ఎక్కడ కూర్చోవాలి మనం చెప్పండి? అనుదినము ఆయన గడప యొద్ద కనిపెట్టుకొని కూర్చునే వారికి ఉండాలి. అర్థమైందని? నేను రక్షించబడక మునుపు నేను భయంకరమైన తాగుబోతున్నాడు. రోజుకు 6-7 బీర్లు తాగేవాడిని. నాతో పాటు నేను చెడిపోయింది కాక ఒక 5-6 గురించి జడగొట్టేవాడిని. అర్థమైందా? యేసు ప్రభువారిని నమ్మక మునుపు నా జీవితం అనేది. ఒకరోజు నా జీవితం మీద నాకు విరక్తి పుట్టి అసలు ఈ జీవితమే వ్యర్థము అని చెప్పేసి నేను చనిపోవాలని నిర్ణయించుకున్నానండి. శత్రువు నన్ను ప్రేరేపించేది. ఎందుకని నేను ఎవరు సహవాసం కలిగి ఉన్నాను? అపవాది యొక్క సహవాసాన్ని కలిగి ఉన్నాను. అప్పుడు అది వచ్చి నువ్వు చచ్చిపో అంటే సరే నేను చచ్చిపోతానని చెప్పేసి మా ఇంట్లో మా పొలానికి కొట్టే పురుగు మందు ఉంటే అది తాగుదామని దగ్గరికి వెళ్తా ఉంటే యేసు ప్రభువారు ఒకే ఒక మాట అన్నాడండి. నా జీవితము అక్కడ టర్నింగ్ పాయింట్ అండి. ఈ రాత్రి నువ్వు తాగి చచ్చిపోతే ఎక్కడికి వెళ్తావని ఒక మాట నన్ను తట్టిందండి.
ఆ మాటకి నా గుండెలు బద్దలైపోయి భయం వేసేసి, అమ్మ నేను చచ్చిపోకూడదు, నేను బ్రతకాలి అని చెప్పేసి మరలా ఇంట్లోకి వెళ్ళి మా ఇంట్లో బెడ్రూమ్లో టీవీ ఉంటే టీవీ ఆన్ చేశానండి. అక్కడ యేసు ప్రభు వారిగా ఆయన మాటలు నాకు వినపడుతున్నా. చచ్చిపోవాలన్నావా, తాగుబోతువా, దొంగవా, వ్యభిచారివా, నువ్వు ఎలాంటి ఘోరమైన పాపములు ఉన్నా ఈ రాత్రి ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడని మద్రాసు నుంచి 1 గంట సమయంలో జైపాల్ గారు లైవ్ వస్తుందండి. ఆ రోజు చూశాను. యేసుప్రభు అంటే నాకు నచ్చేది కాదు. యేసుప్రభు అంటే నేను తక్కువ జాతి వారి దేవుడు అనుకునేవాడిని. ఎందుకు అంటే వేరుగా అర్థం చేసుకోవద్దండి. మా పక్కన నాయుడుపాలెం ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలో బాప్టిస్ట్కి వెళ్తారు చాలామంది. వెళ్ళి మా ఊరు అది పాలెము, దాని పక్కనే మా పొలాలు ఉన్నాయి. మా చేలోకి వెళ్ళి గడ్డి దొంగతనం చేస్తారు, అలాగనే దోసకాయలు దొంగతనం చేస్తారు. మళ్ళీ సాయంకాలం పోయి ప్రభా మేము పాపులమయ్యా మమ్మల్ని క్షమించండి. మా ఊరు బయట మా ఎద్దుల కొట్టం ఉంటే మా నాన్న, నేను చిన్నపిల్లగాడప్పటి నుంచి మా నాన్న దగ్గర పడుకునేవాడిని. ఆ మాటలన్నీ నాకు వినపడాయి. ఇక్కడ క్రియలన్నీ ఎట్లా కనపడుతున్నాయి? చేసేదేమో అట్లాగానే ప్రార్థనే మది ఉంది, జీవితంలో క్రియలు ఎలా ఉన్నాయి. అయితే వాళ్ళందరిని బట్టి నేను యేసుప్రభు వారిని అంగీకరించలేదండి. ఇప్పుడు నేను రాత్రి దేవుడు నాతో మాట్లాడుతూ ఉంటే అక్కడ కూర్చొని, ప్రభా నేను నిన్ను తిట్టిన వాడిని, నేను దూషించిన వాడిని, నేను అనరాని మాటలన్నాను, నువ్వు నన్ను ప్రేమించేది ఏంటి ప్రభా అని నా జీవితాన్ని నేను పరీక్షించుకుంటే ప్రభు అన్నాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్నాడు. ఆ రాత్రి నా జీవితం మార్చబడిందండి. రక్షించబడినాను, దేవుని సంఘానికి వెళ్ళాను, దేవుని మందిరానికి వెళ్ళాను. ప్రియమైన మా తాతకి 136 ఎకరాల పొలం ఉందండి, 6 కొడుకులు. చూడండి, మాకు 6 గానుల ఎద్దులు ఉండేవి. వాటికి మంచినీళ్ళ కోసము పొలంలో మేత వేసి వాటికి మంచినీళ్ళ కోసం చెరువుకి వెళ్ళాల్సిన పని లేదండి. మా తాతగారే మా పొలం మధ్యలో పెద్ద కుంట దోవిచ్చాడు. ఆ కుంటలోకి వెళ్ళి నీళ్ళు తాగాయి. అది పూర్వకాలం. ఇప్పుడు బోర్లు అవన్నీ వేసి జలాలన్నీ అడుగంటిపోయినాయి. ఇప్పుడు నేను యేసుప్రభు వారిని అంగీకరించిన తర్వాత లోకంతో సంబంధం తెగిపోయింది నాకు. ఎక్కడ ఉంటా చెప్పండి? నా అడ్రస్ 3 స్థలాలండి. నా అడ్రస్ ఎక్కడంటే 3 స్థలాలు. ఒకటి నా ఇంట్లోనైనా ఉంటాను, రెండోది చర్చిలో ఉంటాను, లేదా మూడోది నా పొలంలో ఉంటాను. ఎక్కడ ఉంటా చెప్పండి? చర్చి, ఇల్లు, పొలము, 3 స్థలాల్లో ఉంటాను. చూడండి, ఆ కుంటలో నీళ్ళు ఉండవు, యాప చెట్లు, తుమ్మ చెట్లు ఉండేవి. ఆ లేదు. ఈనాడు మన సావాసం దేవునితో ఉండట్లేదండి. అందుకనే ప్రియమైన వారులారా, మన క్రియలు చెడ్డవైనందున వెలుగు ప్రేమించగా ఎక్కడ ఉంటున్నామని ప్రేమిస్తున్నాం. అందుకనే ప్రియమైన వారులారా, దేవుడు మనల్ని సావాసానికి పిలిచినాడు. ఆయన సహవాసంలో సంతోషము, ఆనందము, సమాధానాన్ని మనం కలిగి ఉండాలి. ఇది నిజమైన రక్షణ అండి. ఈ రాత్రి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి మనం జ్ఞాపకం చేసుకుందాం. అంధకార సంబంధమైన అధికారంలో నుండి దేవుడు మనకు విడుదలిచ్చాడు. రెండోదిగా ఆయన ఏం చేశాడండి? ఆయన కుమారుని సావాసానికి మనల్ని పిలిచాడు. మూడోదిగా ప్రియమైన వాళ్ళరా, ఆయన రాజ్యములో నివాసులుగా ఉండటానికి పిలిచాడు. దేని పిలిచాడు మనల్ని? ఆయన రాజ్యములో నివాసంగా ఉండడానికి. అక్కడే రాయబడింది ఆయన రాజ్య నివాసులుగా. ఆ రాజ్యం ఎలాంటిదండి? లయము కాని రాజ్యము. దానియేలు గ్రంథం చూడండి ఒక మాట. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 44 వచనం చూడండి. దానియేలు గ్రంథము 2:44 చూడండి.
44 చూడండి. పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును, దానికి ఎన్నటికి నాశనము కలగదు. ప్రియమైన వాళ్ళ, దానికి అన్నటికి ఏముందండి? నాశనము కలగని రాజ్యం కొరకై దేవుడు మనను పిలిచాడండి. చాలామంది యేసు ప్రభువుని చూస్తే భయపడతారు, ఆయన నమ్మితే ఏదో అయిపోతుంది అనుకుంటారు. ప్రియమైన వాళ్ళారా, ఒక భక్తుడిలా పాట పాడుతూ వచ్చాను. భయము లేదుగా, దిగులు లేదుగా, యేసుని నమ్మిన వారిని. భయము లేదుగా, దిగులు లేదుగా, యేసుని నమ్మిన వారికి. విడువడు నిన్ను, ఎడబాయడు నిన్ను, విడువడు నిన్ను, ఎడబాయడు నిన్ను. మాట ఇచ్చిన దేవుడు నిన్ను మరచిపోవునా, మాట ఇచ్చిన దేవుడు నిన్ను మరచిపోవునా, మాట ఇచ్చిన దేవుడు నిన్ను మరచిపోవునా, మాట ఇచ్చిన దేవుడు నిన్ను మరచిపోవునా. భయము లేదుగా, దిగులు లేదుగా, యేసుని నమ్మిన వారికి. ప్రియమైన వారలారా, ఈ లోకంలో దేవుని యొక్క రక్షణ పొందుకొని, రెండవదిగా కుమారుని సావాసంగాలో మనం జీవించి, మూడవదిగా ఆయన రాజ్య నివాసం, అంతము లేని రాజ్యము, లయము కానీ ఆ రాజ్యంలో నానంటే చాలామంది అపనమ్మకంగా ఉంటారండి. అర్థమైందండి? ఈ రాత్రి నేను చెప్పగలనండి, ఈ రాత్రిలో ప్రభువును పిలుచుకుంటే నిత్యత్వము, పరలోకము, దేవుని రాజ్యంలో నాకేముందండి? స్థానం ఉందండి. రక్షణ లేకుండా, దేవుని ఎరగకుండా, దేవుని కొంత నమ్మి కొంత నమ్మకుండా అటు ఇటుగా అనుకుండా కూర్చుంటే అలాంటి వారికి ఉంటుందండి? అలాంటి వారికి దేవుని రాజ్యం ఉంటుందండి? అందుకనే దేవుని వాక్యం ఉంది, చన్నగానైనండు వెచ్చగానైనా నులివెచ్చగా ఉంటే దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? ఉమ్ము వేస్తాడు. ఆయన ఉమ్ము వేస్తే తట్టుకోగలమా అని చెప్పండి? ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసి 6 నెలల పైన ఇశ్రాయేలు ప్రజలు నడిపించిన దేవుడు ఆయన ఉమ్మేస్తే మాడి మసి అయిపోతామండి. అందుకని ఈ రాత్రి దేవుని రాజ్యానికి వారసులుగా ఉండాలంటే ఎక్కడికి రావాలండి? ప్రభు దగ్గరికి రావాలి. నీ జీవితం మార్చబడాలి, నీ జీవితం ఆయన కొరకు జీవించాలి, నీ జీవితము ఆయనే శాశ్వతమైన దేవుడని విశ్వసించి ఆయన నిత్యత్వం కొరకే మనం సిద్ధపడాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి మనలను ప్రేమించిన దేవుడు, మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, ఆయన కలువరి శిలువలో ఆయన నీ కొరకు 2 చేతులు దాచాడండి. బుద్ధిగంత నివాసులారా, నా వైపు చూసి రక్షణ పొందుడి, నేనే దేవుడును, నేను తప్ప వేరొక దేవుడు లేడని సర్వలోకానికి ఛాలెంజ్గా దేవుడు ఆ మాట విసిరాడండి. ఈ రాత్రి నువ్వు ఎవరివైనా సరే, ఏ కులానికి చెందిన వాడివైనా సరే, ఏ మతానికి చెందిన వాడివైనా సరే, యేసు ప్రభువారు కులాలు మతాలను మార్చడానికి రాలేదు. ఆయన మంచి మార్గంలో నేను నడిపించడానికి, ఆయన నిత్యత్వం కొరకై ఈ లోకంలో నేను సిద్ధపరచడానికి వచ్చాడు. యోహాను సువార్త 14:6లో ఉంది, నేనే మార్గం, సత్యం, జీవము, నా ద్వారా తప్ప తండ్రి వద్దకు ఎవడు చాలన్నాడు. ఆయన మార్గంలో నువ్వు నడిస్తే దేవుని రాజ్యంలో నీకు స్థానం ఉందండి. ఒక్కసారి మనల్ని పరీక్షించుకుందాం. రక్షణ లేకుండా ఉన్నావా? ఒకవేళ రక్షించబడి కూడా ఇలాగా 2 రకాలుగా జీవిస్తున్నావా? పరీక్షించుకుందాం. రక్షణ లేకుండా చనిపోతే నిత్య నరకం ఉంది. అటుని కాకుండా భక్తి చేస్తే అది కూడా ప్రమాదమే. కనుక ఒక్కసారి పరీక్షించుకుందాం. కరుణగల దేవుడు, కృపగలిగిన దేవుడు, ఆయన నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, ఆయన కలువరి శిలువలో ఆయన 2 చేతులు చాచి నేను ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు. మోకరించండి, మనకు సమయం లేదు. మోకరించండి. చిన్న ప్రార్థన. ప్రభువా, నన్ను ప్రేమించారు, అంధకార సంబంధమైన అధికారములో నుండి నన్ను రక్షించడానికి. రెండవదిగా నీ కుమారుని సహవాసములోనికి. మూడవదిగా నీ రాజ్య నివాసులుగా నన్ను చేయటానికి ఇష్టపడ్డావయ్యా. ఈ కార్యము నాలో చేయటానికి
పరలోకం నుంచి భూలోకానికి మహిమను విడిచి భూలోకానికి పరిశుద్ధుడిగా దిగి వచ్చావు. కలువరి శిలువలో 3 మేకుల మధ్య ఎలాడితేబడ్డావు. తలపైన ముళ్ళ కిరీటము, పక్కలో బల్లెపోటు పొడిపించుకున్నావు. సొగసైన స్వరూపమైన వాడిగా చేయబడ్డావు. యెరూషలేము వీధులలో కొరడాలు నాట్యమాడుతూ వచ్చినాయి. ఇంకా నువ్వు ఎంతకాలం ప్రభువుకు దూరంగా ఉంటావు? ఇంకా ఎంతకాలము దేవునికి దూరంగా ఉంటావు? రక్షణ పొందకుండా ఇదే జీవితం అని ఇంకా పాప సంబంధమైన క్రియలతో నువ్వు జీవిస్తే ప్రియుడా, రేపు నీది కాదు. ఈ రాత్రి మేము చెప్తాము, మీ కొరకు ప్రార్థన చేస్తాము, వెళ్ళిపోతాము. కానీ బ్రతుకు మార్చుకోవలసినది నీవు, జీవితం మార్చుకోవలసినది నీవు, పాపములు విడిచిపెట్టవలసినది నీవు. అయితే రక్షించేది ప్రభువు. నీ కొరకు కలువరిలో ప్రాణం పెట్టిన దేవుడు ఆయన 2 చేతులు చాచినాడు. ఇంకా దేవునికి దుఃఖాన్ని కలిగిస్తావా? ఇంకా దేవునికి దూరంగా ఉంటావా? ఇంకా దేవునికి దగ్గరికి రాకుండా ఒకవేళ జీవిస్తే ప్రియమైన వాళ్ళారా, నిత్య పాతాళము, ఆరని అగ్నిగుండము, అగ్ని ఆరదు, పురుగు చావదు, యుగ యుగాలు యాతనకరమైన స్థలంలో నువ్వు ఉంటావు. నన్ను ప్రేమించిన దేవుడు, నా కొరకు సమస్తాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చిన దేవుడు ఇక్కడ కూర్చున్న, దూరంగా దగ్గరగా సమీపంగా ఉన్న ఈ మాటలు వింటున్నా నిన్ను ప్రేమించాడు. ఈ రాత్రి నీవు అప్పగించుకుంటే, నీవు ఒప్పుకుంటే నీ పాపములను ఆయన కడిగి శుద్ధినిగా చేసి గెరాసీల దేశంలో ఉన్న వ్యక్తిని ఎలాగైతే రక్షించాడో, ప్రియమైన వాళ్ళారా, తన దగ్గర కూర్చోబెట్టుకున్నాడు, తనకు నిత్యత్వం ఇచ్చాడు. ఆ దేవుడే మాట తప్పని దేవుడు. ఈ రాత్రి నీకు కూడా అలాంటి స్థానం ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, నమ్మకమైన మా ప్రభువా, నీకు స్తోత్రములు నాయనా. మీ యొక్క సన్నిధిని, మీ వాత్సల్యతను ఈ బిడ్డల పక్షాన ఎడతెక్క ఉంచి నాయనా మీ మాటలు వెల్లడి చేస్తూ వచ్చారు. ఇంకా ఎవరైతే ఈ స్థలములో రక్షణ లేకుండా కూర్చున్నారేమో అట్టి వారిని మీరు దర్శించండి అయ్యా. వారితో మాట్లాడిన దేవుడు వారి పాపాలను ఒప్పింపజేసి వారికి మీ రక్షణ కార్యం, దైవ కార్యం, నిత్యత్వం, పరలోకాన్ని మీరు అనుగ్రహించే దేవుడు. మీ కార్యం జరిగించండి. దూరంగా సమీపంగా దగ్గరగా ఈ మాటలు ఎంతవరకు అయితే వెళుతూ వచ్చాయో, ఎవరు ఈ రాత్రి రక్షణ లేకున్నారో, ఎవరు మీరు దర్శించినారో వారందరూ మార్పు చెంది దేవా నిత్యత్వం కొరకై, పరలోక రాజ్యం కొరకై సిద్ధపరచండి అయ్యా. చేరువచ్చిన బిడలను దైవికంగా, ఆత్మీయంగా వారు క్షేమాభివృద్ధి పొంది వారి అక్కర్లు, వారి అవస్థతలు, వారి ఇబ్బందులన్నిటి నుంచి వారికి విడుదలిచ్చి మేలు చేస్తూ రమ్మని చేరువచ్చిన బిడలందరిని బట్టి స్తుతిస్తూ గణపరుస్తూ, ప్రభా నాయన రక్షణ తీర్మానం చేసుకున్న వారిలో కూడా మీ రక్షణ కార్యం జరిగించి నిత్యత్వం కొరకై సిద్ధపరచండి. ఇక్కడ పరిచయం చేస్తున్న నీ దాసుని కుటుంబం, సంఘము, బాధ్యత కదా సహోదరులందరినీ పేరు పేరుని కూడా జ్ఞాపకం చేసుకొని దేవా, రేపు ఎల్లుండి 2 దినాలు జరిగే కూడికల్లో దేవా నీ ఆత్మ నడిపింపు, నీ పరిశుద్ధాత్మ నడిపింపు, సంఘానికి క్షేమం కలిగించే మాటలను మీరే సిద్ధపరిచి మీ నామాన్ని మహిమ తెచ్చుకోండి. చుట్టుపక్కల నుంచి వచ్చిన వారు తిరిగి వారి గృహాలకు వెళ్తున్నారు. ప్రయాణం అంతట్లో మీరే కృప చూపించి మహిమ పొందమని మా రక్షకుడైన యేసు ప్రభువు వారి ఘననామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. ఇంతవరకు దేవుని వాక్యం మనం విన్నాం. మన మధ్యలో మరి దేవుని వాక్యం అందించిన దేవుని సేవకులు స్టీఫెన్ అన్నకు సంఘ పక్షాన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇంకా ఎవరైనా యేసు ప్రభు నమ్మకపోతే ప్రభునందు విశ్వాసం ఉంచు. బైబిల్ గ్రంథంలో చెప్పినట్లుగా ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటివారు రక్షణ పొందుదురు
అను లేఖనం చెప్పబడినట్లుగా ప్రభువునందు విశ్వాసం ఉంచండి. దేవుడు అనుగ్రహించే నిత్య రాజ్యం, పరలోక రాజ్యం ప్రతి ఒక్కరు పొందుకోవాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాం. మనం ముగింపులోనికి వచ్చాం. ఈ సమయంలో మరి జేసన్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా, చిన్న పాప పుట్టినరోజు ఉంది ఈరోజు, జస్ట్ ప్రార్థన చేస్తారు. నరసరావుపేట స్థానిక పెద్దలు మా పాపను తీసుకురండి, ప్రార్థన చేస్తారు. దేవుని మహా కృపను బట్టి దేవుని వాక్యం మంచి సత్యాన్ని తెలుసుకున్నాం. క్రీస్తునందు ప్రియమైనటి వారలారా, ఈ రక్షణ సువార్త సభల దినముల్లో ఈ 2 దినాల్లో ఈ సభల కొరకు సంఘం అంతా నిరీక్షిస్తూ ఉన్నారు. ప్రభు మనకిచ్చిన రక్షణను బట్టి మనము శరీరంలో ఉన్నాం. ఈ శరీరంలో ఉండగా సభల సమయానికి క్రమశిక్షణతో సకాలంలో మీరు కూడుకుంటేనే సభలు సజావుగా సాగుతాయి. మనిషి బలహీనత ఎలాంటిదంటే పేతురు ఇలా చెప్పాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11లో అంటాడు, నా ప్రియమైన సోదరులారంటూ మీరు మీ ప్రయాణం, మీరు యాత్రికులు. ఈ యాత్రా సమయంలో మీకు మీ శరీరం ఎలా ఉంటుందంటే ఆత్మకు శరీరాశలకు మధ్య పోరాటం జరుగుతూ ఉంటుంది. విరోధులు ఎక్కడో ఉండరు. ఆత్మ ప్రభు వైపు ఉంటుంది, శరీరం ఏమో బడలిగ్గా ఉంటుంది. మనం సకాలంలో ఈ ఆవరణకి రాము. శరీర సంబంధమైన అనేక అవరోధాలు ఈ సభల సమయంలో మీరు సకాలంలో రాక నిర్వహించేవారు పాటలు 4 పాడండి 5 పాడండి అనే పరిస్థితి రాకూడదు. దానివలన మీ ఆత్మలకు ఎంతమాత్రం సభలకు దేవునికి ప్రయోజనకరం కాదు. సభ ఉదయకాలం ప్రారంభించగానే ఎన్ని గంటలకు? 10 గంటలకు మొదటి పాట పాడే సమయానికే రావాలి. కాబట్టి ఈ సంగతులను స్థానిక విశ్వాసులు మీరు ఈ లోకములో మన యాత్రా సమయంలో ఈ యాత్ర ముగించుకున్న తర్వాత దేవుని దగ్గర లెక్క ఉంటుంది. సభల కొరకు మనము ధారాళముగా ఇచ్చి ప్రభువును మహింపరచాలనుకుని ఏర్పరచబడిన ఈ సభలు మీరు సకాలంలో సమయానికి రాక సాక్ష్యం లేకపోతే దేవునికి మహిమకరము కాదు. అందుకని ఎన్ని గంటలకు రావాలా? ఒక్క పాట పాడడం ప్రారంభించారంటంతో రావాలా. ప్రతి సభకి 3 పాటల కంటే, ఒకవేళ అయితే 4 పాటల కంటే ఎక్కువ పాడటానికి వీలు లేకుండా అలాగా సాగిపోవటం దేవునికి మహిమకరం. మీరు రాలేదని దేవుని సువార్థికులు పిలిచి వాళ్ళని కూర్చోబెడితే మన మధ్య ఉండే 2 సువార్థికులు ఉంటారు. రేపు మళ్ళా ఈ సభలో వారిని ప్రజలు లేకుండా ప్రసంగం చేయమంటాం అమర్యాదకరం, దేవునికి కూడా మహిమకరం కాదని మీకు తెలియపరుస్తూ
ఈ సంగతిని మీ మనసులో ఉంచుకోవాలి. ఇది దేవుని కార్యము, ప్రభు కొరకు సాగిపోవాలి. రైట్, ప్రార్థన చేద్దాం. ఏం పేరు, ఏం చదువుతున్నారు? ఫస్ట్ క్లాస్. ప్రార్థన చేస్తున్నాం. మహాపరిశుద్ధుడైన పరలోకమందున మా తండ్రి, సుష్మిత ఈ దినమున ఈ సభా సమయంలో మా ప్రభు ఈ సభల ప్రారంభంలో మా తండ్రి కలిగి ఉన్న ఈ పుట్టినరోజు సంతోషాన్ని బట్టి మేము స్తుతిస్తున్నాం. ప్రభువా, ఈ పుట్టినరోజు సంతోషంలో మా ప్రభు బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. సుష్మితను ఆశీర్వాదకరంగా దీవించండి. సుష్మితకు కావలసిన భవిష్యత్ దినాల వయసులో మా తండ్రి జ్ఞానమందు మీ కృపాక్షములు తోడుగా ఉంచండి. మీ బలమైన ప్రభావంతో నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఆయుష్ను, ఆరోగ్యమును, నీ అందరి భయమును, వినయముతో భవిష్యత్ దినముల్లో ఈ స్థానిక సంఘంలో సమృద్ధికరమైన బిడ్డలుగా బ్రతుకుటకు మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. మీరు నమ్మదగిన దేవుడవు, మహాగణుడవు. సుష్మిత తండ్రి, తల్లి వారు ప్రభువా ఈ బిడ్డను పెంచుటలో కావలసిన దైవ భయమును తల్లిదండ్రులకు తెలియపరచండి. చిన్న బిడ్డలు వారి గృహంలోనే అనేక సంగతులు నేర్చుకొని నీ యందు బలమైన విశ్వాసులుగా ఎదుగుట్లో స్థానిక సంఘంలో సహవాసం కలిగి ఉండి మా ప్రభు సుష్మిత చక్కగా తన భవిష్యత్ దినముల్లో మీ అందరి భయముతో జీవించుటకు ఆశీర్వదించండి. మరొకసారి ప్రార్థిస్తున్నా. ఆయుష్ను, ఆరోగ్యమును, ఆనందమును, సంఘ జీవితమును నీ బిడ్డపై సమృద్ధిగా ఉంచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. రైట్, ఓకే. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you, dear Sushmita. Happy birthday to you. May God bless you. May God bless you. May God bless you, Sushmita. May God bless you. Happy long life to you. Happy long life to you. Happy long life to you, dear Sushmita. Happy long life to you. మన తండ్రి అయిన దేవుని నుండి పరిశుద్ధాత్మ నుండి సుష్మితపై నిండైన ఆశీర్వాదం ఉండునుగాక. ఆమేన్. మంచిది. ఈ ప్రకటనలు గమనించండి. మనం చివరిలోనికి వచ్చాం, ముగించుకుందాం. రేపు సోమవారం, మంగళవారం, రేపు 3 కూడికలు ఉంటాయి. ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రం. మరలా మంగళవారం రేపు దేవుని సేవకులు మరి బండాత్మకూరు నుంచి రాజారావు గారు వస్తారు, నెల్లూరు నుంచి రత్నాకర్ గారు వస్తారు. వారిద్దరు మన మధ్యలో ఉంటారు. దేవుని వాక్యాన్ని వినిపించడానికి దూర ప్రాంతం నుండి వస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు సిద్ధపడి ఆ సమయమును పోనీక సద్వినియోగం చేసుకుంటూ దేవుని సన్నిధిలో మనం ముందు కొనసాగాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాం. మరి సమయంలో దేవుని వాక్యాన్ని అందించిన ఎలీషా బాబు అన్నకును, మరి అదేవిధంగా స్టీఫెన్ అన్నకును సంఘ పక్షాన వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. మరి సమయంలో రేపు ఉదయం 10 గంటలకు ఇక్కడ కూడిక ప్రారంభించబడుతుంది. ఈ సమయంలో దూర ప్రాంతం నుండి వచ్చిన వారికి చర్చిలో భోజనాలు ఏర్పాటు చేయబడ్డాయి. అందరూ చర్చిలోకి వెళ్ళాలని
ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాం. ముగింపు ప్రార్థన చేసి సెలవు తీసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, స్తోత్రం. జరిగించిన కూడికను బట్టి నీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అయా, విన్న మాటలు ఒట్టిగా పోకున్నట్లుగా హృదయాల్లో భద్రపరచండి. నమ్మని వారు నమ్ముకొని నీ సన్నిధిలో అయా ప్రభువా నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకున్నట్లుగా సహాయం చేయండి. ప్రభువా నీకు స్తోత్రములు. అయా ప్రభువా, నిదాసులను అయా దూర ప్రాంతం నుండి మీరు నడిపించారు. అందును బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఈ సమయంలో మన ఆయన అయా ప్రభువా ఈ కూడిక ముగిస్తూ ఉంటూ ఉండగా అయా రేపు అయా సోమవారం మంగళవారం జరగవలసిన పరిచర్యల్లో మీరు తోడుగా ఉనండి. నీ నామానికి మహిమకరంగా జరిగించుతారని నమ్ముతూ అన్ని వేళల్లో నీ ఘనమైన నామమును బట్టి నిన్ను స్తుతిస్తూ గణపరుస్తూ ప్రాణనాథుడు యేసు ప్రభువు వారి అతి శ్రేష్టమైన నామములో స్తోత్రములు చెల్లించి ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు. కూడికి ముగించబడింది. సెలవు. అట్లనే కూర్చోండి. కేకు మీకు అందించబడుతుంది. పలహారం కూడా ఉంది, అది తీసుకొని వెళ్ళండి. రైట్. ఆపేసి అందరు